ఏమై ఉన్నారు, ఆయన ఏ విధంగా ప్రత్యక్షపరుచుకున్నారు అనే దానిలో నుంచి మనం ఇది చూస్తూ వచ్చాం. ఆ తర్వాత అది 2 క్లాసెస్ మనం చూసిన తర్వాత 2 క్లాసెస్ అయిన తర్వాత యేసుక్రీస్తు వారి యొక్క శరీరధారి విధానం ఏ విధంగా ఉంది అనేది మనం చూసాం. ఆయన ఆహ్, ఏ విధముగా దేవుడు అని మనం అంగీకరించాలి. ఆయన్ని ఏ విధంగా మానవుడిగా వచ్చారు, ఆయన చేసిన కార్యాలేంటి, ఆయన మాట్లాడిన మాటలు, ఆయన చేసిన కార్యాలు ఈ అన్నిటిని బట్టి యేసయ్యను మనం అర్థం చేసుకోవడానికి దేవుడు కృప చూపించారు. మనం కూడా ఒక అవగాహనలోకి మనం వచ్చాం. ఇప్పుడు మనం అతి ప్రాముఖ్యమైన అంటే అంతకుముందు ప్రాముఖ్యం కాదు అని కాదు గాని అర్థం కావడానికి ఆ మాట అన్నాను. పరిశుద్ధాత్మ గురించి స్టడీ చేయడానికి మనం ఒక 2 క్లాసులు మనం తీసుకుంటాం. ఓకే. సో, ఈరోజు మనం చూడబోయేది హోలీ స్పిరిట్ గురించి. దానికి ముందు నేను ఒక సందర్భాన్ని మీకు చెప్తాను. నా స్క్రీన్ షేర్ అవుతుందా? కొంచెం వాయిస్‌తో చెప్పండి ఎవరున్నా గాని. అవుతుందండి. కనపడుతుంది తమ్ముడు. ఓకే. ఓకే. ఇక్కడ మీరు చూస్తే గనక రష్యా ఐ థింక్ ఇది 1867లో రష్యాకి చాలా అప్పులు ఎక్కువైపోయినాయి. అప్పుడు రష్యా భూభాగంలో ఉన్న అలాస్కా అనే ప్రాంతాన్ని అమెరికాకి అమ్మేసింది. రష్యాకి, అలాస్కాకి చాలా దగ్గర. వాళ్ళ భూభాగమే. దాదాపుగా అక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలి అంటే 80 కిలోమీటర్స్ అనుకుంటా అంతే. మధ్యలో కొంచెం ఒక కోస్టల్ ఏరియా అంటే సముద్రపు ఏరియా ఉంటుంది. దీన్ని ఈ నార్త్ అమెరికాకి సేల్ చేసేసింది. అది 1867లో ఈ సందర్భం జరిగింది. చాలా పెద్ద ప్రాంతం అది. దాన్ని మొత్తం అంతటిని కలిపి 7.2 మిలియన్స్‌కి అమ్మేసింది. అంటే ఒక ఎకరం వచ్చి 2 సెంట్లన్నమాట. $2 కాదు 2 సెంట్లు. చాలా తక్కువ. అది అమ్మేసిన తరువాత ఇదిగోండి ఇక్కడ మీరు చూస్తే అర్థమవుద్ది. 80 కిలోమీటర్స్ అంతే. రష్యాకి, అలాస్కాకి దూరం. సో, ఎందుకు అమ్మేసింది అంటే దీనిలో మొత్తం అంతా మంచుతోనే ఉంటది ఈ ప్రాంతం అంతా. ఎవరు నివసించరక్కడ. సో, ఉపయోగం లేని ప్రాంతం అని చెప్పేసి తన భూభాగమైన ఇచ్చేసింది. సో, ఇచ్చేసిన తర్వాత అమెరికా తీసుకున్న తర్వాత అమెరికా దాన్ని రీసెర్చర్స్‌కి ఇచ్చినప్పుడు వాళ్ళందరూ దాన్ని రీసెర్చ్ చేస్తే తెలిసిన విషయం ఏంటంటే దాని వాల్యూ కొన్ని లక్షల కోట్లు. కారణం ఏంటి అంటే దాని భూభాగం అంతట్లో లోపల తవ్వితే సహజ వనరులు, చాలా నిక్షేపాలు అలాగే రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ దానిలో ఉన్నట్టుగా వాళ్ళు గమనించారు. ఎందుకు ఈ ఎగ్జాంపుల్ మీకు ఇప్పుడు చెప్పాను అంటే రష్యా ఎలా అయితే తన భూభాగంలో ఉన్న ఆ లోపల దాగున్న వాటిని తెలుసుకోలేదో, క్రైస్తవులమైన మనం తండ్రి గురించి తెలుసా? తండ్రి అయిన దేవుడి గురించి తెలుసా అంటే, ఓకే. పాత నిబంధనలో అంతా ఆయన గురించే ఉంది. మాకు అద్భుతంగా తెలుసు. ఇలా తెలుసు, అలా తెలుసు, ఇది జరిగింది, అది జరిగింది అని చాలా అద్భుతంగా చెప్తాం. ఏ మాత్రం డౌట్ లేకుండా చాలా అద్భుతంగా మాట్లాడతాం మనం. అదే యేసుక్రీస్తు గురించి తెలుసా అంటే, యేసుక్రీస్తు ఈ లోకానికి దేవుని కుమారుడుగా వచ్చారు అని కొంతమంది డౌట్‌గా మాట్లాడతారు. ఇంకొంతమంది చాలా క్లారిటీగా మాట్లాడతారు. అదే పరిశుద్ధాత్మ గురించి ఎవరినైనా అడిగితే అసలు దాని గురించి మనం మాట్లాడడానికి కూడా ఆలోచిస్తాం. ఆలోచించి మాట్లాడతాం. కారణం ఏంటో చెప్తానే. ఎందుకంటే ఒక రకంగా పరిశుద్ధాత్మ గురించి వాక్యంలో ఉన్న నిజాలు పక్కన పెట్టేస్తే బయటున్న మనం చూసే రకరకాల విధానాలు మనకెలా అనిపిస్తుందంటే పరిశుద్ధాత్మ గురించి నేనెప్పుడు పొందుకోలేదనుకుంటండి. నాకు తెలీదండి. నాకెప్పుడు అలా అనిపించలేదండి. అది కూడా ఎగ్జాంపుల్స్ చెప్పేస్తాను మీకు. చాలామంది పరిశుద్ధాత్మ అనగానే చాలామంది రకరకాల భాషల్లో మాట్లాడడం, లేకపోతే ఆరాధన పాట పాడేటప్పుడు ఊగటం, భారీగా చప్పట్లు కొట్టడం, గంతులు వేయటం. ఇవన్నీ చూసి అరే నాకేంట్రా ఇలా కలగట్లా? అబ్బే! మనం అంత మంచోళ్ళం కాదనుకుంటలే. దేవుడు మన మీదకి రాలేదనుకుంటలే అనే అభిప్రాయంలో మనం ఉండిపోయి అసలు పరిశుద్ధాత్మ గురించి ఆలోచించడం ఇవన్నీ మానేసాం. అసలు పరిశుద్ధాత్మ గురించి తెలుసుకోవడం కూడా మానేసాం. ఎలా అంటే రష్యా వాడు తన దగ్గర ఉన్న భూమిలో ఉన్న నిక్షేపాలు వదిలేసి అమ్మేసుకున్నాడో మన పరిస్థితి అంతే. పరిశుద్ధాత్మ మనలో ఉన్న మనం గుర్తించిన పరిస్థితి మనదే. దానిలో ఉన్న గొప్పతనాన్ని అనుభవించిన పరిస్థితి మనదే.
ఆ పరిశుద్ధాత్మని బేస్ చేసుకుని ముందుకు సాగకుండా ఒక డ్రై లైఫ్‌ని గడుపుతున్న పరిస్థితి మనది. ఎలాంటోళ్ళమంటే మనం ఒక వాక్యం మనం చదివితే ఇంకా అర్థమవుతదేమో బాగా. అపోస్తల కార్యాలు 19వ అధ్యాయం 1, 2 ఎవరన్నా చదువుతారా? నువ్వు అపోల్లో చదవబోతున్నావు. ఓకే. ఉన్నప్పుడు జరిగినదేమనగా, పౌలు పై ప్రదేశములలో సంచరించి ఎఫెసునకు వచ్చి కొందరు శిష్యులను చూచి, మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా అని వారిని అడుగగా, వారు పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతియే మేము వినలేదని చెప్పిరి. చాలండి. ఇక్కడ పాపం వాళ్ళు పరిశుద్ధాత్మ ఉందన్న సంగతి వాళ్ళకి తెలీదు. తప్పేం లేదు. మనకి పరిశుద్ధాత్మ ఉన్నాడు అని తెలిసినా గాని, ఎప్పుడు నేను పొందుకోలేదండి అని మనలో చాలామంది ఆన్సర్ చెప్పేస్తారు. కారణం ఏంటంటే, మనం అర్థం చేసుకోలేదు ఆయన్ని. అర్థం చేసుకోకపోగా చాలా అపార్థం చేసేసుకున్నాం. సో, దేవుని కృపను బట్టి ఈ 2 క్లాసెస్‌లో ఆయన గురించి మనం స్టడీ చేద్దాం. ఆయన్ని అర్థం చేసుకుందాం. ఆయన నీలో ఉన్నాడు అనేది గుర్తిద్దాం. మనలో ఉన్నాడు అనే సంగతి గుర్తిద్దాం. ఓకే? సో, దీనిలో భాగంగా మనం చిన్న ప్రార్థన చేసుకొని ముందుకు సాగుదాం. ప్రతి ఒక్కరు తలలో ఉంచితే ఎక్కడున్నవారు అక్కడే. చాలా జాగ్రత్త. నేను పరిశుద్ధాత్మ గురించి టీచ్ చేయడానికి దేవుడు మనందరినీ ఏకం చేశారు. మనందరికీ ఈ ఆలోచన కలిగించింది కూడా పరిశుద్ధాత్మ దేవుడే. సో, ఈ పరిశుద్ధాత్మ గురించి ఆలోచించేటప్పుడు వాక్యాన్ని వినేటప్పుడైనా లేకపోతే ఎప్పుడైనా పరిశుద్ధాత్మ గురించనే కదా ఎప్పుడైనా గాని. కానీ ఇది చాలా జాగ్రత్తగా మీరు అర్థం చేసుకోవడానికి, అలాగే వాక్యంలో నుంచి దీన్ని ధ్యానం చేయడానికి సిద్ధపడాలి. దానికి ప్రార్థన చాలా అవసరం. సో, ప్రతి ఒక్కరు ప్రార్థన చేద్దాం. దేవుడిని అడుగుదాం, ప్రభువా నాకు తెలియపరిచయ్యా, పరిశుద్ధాత్మ గురించి నాకెన్నో తెలియని విషయాలున్నాయి, అనుమానాలున్నాయి. వాటన్నిటిని నాకు నివృత్తి చేయి. ఆ మబ్బులన్నిటిని నా ముందు నుంచి తొలగించు అని దేవుడిని అడిగితే దేవుడు సహాయం చేస్తారు. పరిశుద్ధమైన దేవా, ప్రేమగల తండ్రి, మీ గొప్ప నామానికి వందనాలు, స్తోత్రాలు. దేవా, ఈ యొక్క సెషన్ ప్రారంభించుచుండగా దేవా మా సమయాన్నంతా మీ చేతులకు అప్పగిస్తున్నాం. దేవా, మేము యేసయ్య గురించి ఎన్నో విషయాలు మేము ధ్యానం చేసి, కుమారుడైన దేవుని గురించి ఎన్నో విషయాలు మేము తెలుసుకున్నాం. తండ్రి అయిన దేవుని గురించి మేము ఎన్నో విషయాలు మేము తెలుసుకున్నాం. అయితే పరిశుద్ధాత్మ దేవుడి గురించి మేము తెలుసుకోవడానికి, అనుభవించడానికి, ఆచరించడానికి ఎంతో ఆలోచిస్తూ ఇన్ని సంవత్సరాలుగా క్రైస్తవులుగా ఉన్నప్పటికీ దేవా, కొరింథీలో ఉన్న వ్యక్తులు ఏ విధంగా అయితే ఉన్నారో ఆ విధంగా దేవా పరిశుద్ధాత్మ ఉంది అనే సంగతి, పరిశుద్ధాత్ముడు ఉన్నాడు అనే సంగతిని కూడా మేము గుర్తించకుండా దేవా మేము ఈ విధంగా మా జీవితాల్ని దేవా ఎంతో దీన స్థితిలో మేము బ్రతుకుతున్నాం ప్రభు. దయచేసి మీ ఆత్మ నడిపింపుని మాకు అనుగ్రహింపచేయండి. పరిశుద్ధాత్మ దేవా, మీ శక్తిని మా పైన కుమ్మరింపచేయండి. మీ ఆలోచనతో మమ్మల్ని నడిపించండి. ఎవరి ఆలోచనలు ఎలాంటివో నాకు తెలియదు నాయన. వారి గురించి గాని, వారి ఆలోచనలు గాని, ఆఖరికి వారి యొక్క ముఖాలు గాని నాకు తెలియవు. కానీ మా అందరిలో మీ ఆత్మ నుంచి మీరే మాట్లాడుతున్నారు. దేవా, మీరే బలపరచండి. దేవా, వాక్యానుసారముగా మేము వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి, వాక్యాన్ని ఆచరించడానికి కృప చూపించి, మమ్మల్ని నడిపించి, మమ్మల్ని బలపరిచి, మీ నామానికి దేవా ఘనమైన గొప్ప సాక్షులుగా నిలబెట్టి నడిపిస్తారని ఈ సమయాన్నంతా మీ చేతులకు అప్పగిస్తున్నాను ప్రభువా. మీరే మా అందరికీ ఆశీర్వాదకరంగా మారుస్తారని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఫైన్. పరిశుద్ధాత్మ ఎవరు? ఏం చేస్తారు? ఎలా వస్తారు? వచ్చారు అని ఎలా తెలుస్తుంది? ఇవన్నీ మనం చూస్తాం. 2 క్లాసెస్. ఈ 2 క్లాసెస్‌లో ఫస్ట్‌ది పరిశుద్ధాత్మ ఎవరు అనేది మనం ధ్యానం చేస్తాం. దానిలో పరిశుద్ధాత్మ యొక్క పేర్ల గురించి, పరిశుద్ధాత్మ యొక్క వ్యక్తిత్వం గురించి మనం ధ్యానం చేస్తాం. అవకాశం ఉంటే పరిశుద్ధాత్మ యొక్క వర్క్స్, పనులు, పాత నిబంధన గ్రంథంలో పరిశుద్ధాత్మ ఉన్నారా? ఉంటే ఆయన పనులేంటి? కొత్త నిబంధన గ్రంథంలో పరిశుద్ధాత్మ ఉన్నారు. ఆయన పనేంటి? సో, డైరెక్ట్‌గా మనం వాక్య భాగానికి వెళ్ళిపోదాం. ఈ పరిశుద్ధాత్మ గురించిన వాక్య భాగం మొట్టమొదటిగా మన అందరం కూడా ధ్యానం చేసిన విధానంలో మొట్టమొదటిగా మనకి బాగా డీప్‌గా కనిపించే ఇది ఎక్కడ అంటే అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం మొదటి నుంచి మనం చదివితే చాలా వివరంగా మనకు కనిపిస్తుంది. ఒకసారి ఎవరన్నా తీస్తారా? 2వ అధ్యాయం మొదటి నుంచి.
పెంతెకొస్తు పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడియుండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. మరియు అగ్నిజ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద వాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండి ఉన్న వారై ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. చాలండి. థ్యాంక్ యూ. ఇక్కడ మీరు 2 భాగాలు మనం చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఇదే మొట్టమొదటిసారిగా అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయంలో మొదటి వచనం 2, 3, 4 మనం చదివాం. చదివిన దానిలో మనం గ్రహించాల్సిన విషయాలు ఏంటి, ఆ పేరుకున్న అర్థం ఏంటి మనం చూద్దాం. చూసే ముందు ఇక్కడ ఒక విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేద్దాం అనుకుంటున్నా. అదేంటంటే 4వ వచనం నేను చదువుతున్నా. అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై. గుర్తుపెట్టుకోండి, అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారే. అంటే ఆల్రెడీ పరిశుద్ధాత్మ వారిలో ఉంది అని దాని అర్థం. నిండిన వారు అన్న ఎప్పుడు జరిగింది ఇది, లేకపోతే ఎలా జరిగింది, ఎట్లా చెప్పగలం దీన్ని అనేది మనం ధ్యానం చేయాలిగా. ఒకసారి ఆ భాగాన్ని చూసి అప్పుడు పరిశుద్ధాత్మ శక్తి గురించి పరిశుద్ధాత్మ శాస్త్రం గురించి మనం మాట్లాడుకుందాం. ఒకసారి ఆ భాగాన్ని మీరు చదివితే మీకు అర్థం అవుద్ది. యోహాను సువార్త 20వ అధ్యాయం 22వ వచనం ఒకసారి తీస్తారా? యోహాను సువార్త నా వాయిస్ ఆయన ఈ మాట చెప్పి వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొందుడి. చాలండి. ఇది యేసుక్రీస్తు వారు ఉన్నప్పుడు, ఈ లోకంలో ఉన్నప్పుడు జరిగిన సందర్భం ఇది. శిష్యులందరితో మాట్లాడుతూ ఆయన చెప్పిన మాట. ఆయన అంతకు ముందే చెప్పారు, నేను వెళ్తాను, ఆదరణకర్తను మీకోసం పంపిస్తాను అని. అది చెప్పిన తరువాత ఆయన చేసిన పని మనం చూస్తున్నాం. ఆయన ఈ మాట చెప్పి వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొందుడి. అక్కడ పరిశుద్ధాత్మ వచ్చినట్టుగా మనం చూస్తాం. అసలు పరిశుద్ధాత్మ అంటే ఏంటి, దీన్ని స్టడీ చేసే శాస్త్రాన్ని పరిశుద్ధాత్మ శాస్త్రం అంటాం. అయితే హిబ్రూలో రువాహ్ అనే మాటను వాడారు దీనికి. రువాహ్. గ్రీక్ లో అయితే న్యూమా. గ్రీక్ లోనేమో న్యూమా అనే పదాన్ని వాడారు, హిబ్రూలో రువాహ్ అనే పదాన్ని వాడారు. ఈ రెండిటికి ఒకటి అర్థం ఉంది. అదేంటి అంటే గాలి అని, ఊపిరి అని, ఆత్మ అని వాటి అర్థం. రువా అన్న న్యూమా అన్న ఒకటే. అందుకే దీనికి పూర్తిగా ఉన్న ఇంగ్లీష్ పదం ఏంటి అంటే న్యూమటాలజీ. మనం ఇప్పుడు స్టడీ చేసేది న్యూమటాలజీ. న్యూమా అంటే గాలి, ఊపిరి లేదా ఆత్మ. లాజీ అంటే మనం ఆల్రెడీ చూసాము, లోగోస్ అనే పదాన్ని మనం చూసాం, వాక్యము. లాజీ అంటే అధ్యయనం. సో ఈ యొక్క పరిశుద్ధాత్మ గురించి అధ్యయనం చేయటమే న్యూమటాలజీ అంటే. పరిశుద్ధాత్మ శక్తి గురించి, పరిశుద్ధాత్ముడి గురించి మనం ధ్యానం చేస్తున్నాం, దాన్నే న్యూమటాలజీ అంటారు. ఈ పేరులో ఉన్న అర్థాన్ని మనం చూసాం కదా. అయితే ఇప్పుడు సందర్భంలోకి వెళ్ళిపోదాం. ఎప్పుడు జరిగింది ఇది, ఈ నింపబడటం అనేది ఎప్పుడు జరిగింది? ఇప్పుడు 2 సందర్భాలు మనం చదివాం. యేసుక్రీస్తు వారు ఆయన ఊదినప్పుడు వారు పరిశుద్ధాత్మ వచ్చింది అన్నట్టుగా మనం చూసాం. రెండవది ఇక్కడ అపోస్తుల కార్యాలు 2:1 నేను చదువుతున్నా. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్లుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. సందర్భం ఏంటి అంటే, కామన్ గా ఇజ్రాయేలీలందరూ కూడా వేరే వేరే దేశాల్లోకి వెళ్ళిపోవడానికి కారణం, మీకు పాత నిబంధన గ్రంథాన్ని ధ్యానం చేసిన, పాత నిబంధన గ్రంథం కొంతైనా తెలిసిన మనకి అర్థమయ్యేది ఏంటంటే, యేసుక్రీస్తు వారు ఇజ్రాయేల్ ప్రజలను ఎన్నుకున్న తర్వాత వాళ్ళు దేవుడు చెప్పినట్టుగా నడవకపోయేటప్పటికి ఎన్నోసార్లు వార్నింగ్ ఇచ్చారు దేవుడు. మీరు అలా ఉండకూడదు, మీరు ఇలా చేయకూడదు, ఈ విధంగా ప్రవర్తించకూడదు, ఈ సంబంధాలు మీరు పెట్టుకోకూడదు అని దేవుడు మాట్లాడినప్పుడు వాళ్ళు దేవుడి మాటని ధిక్కరించారు. ఆ ధిక్కరించేటప్పటికి దేవుడు ఏం చేశారంటే, వీళ్ళకి బుద్ధి నేర్పాలి అని దేవుడు 70 సంవత్సరాల పాటు బబులోను సామ్రాజ్యానికి పంపించేశారు. 70 సంవత్సరాల పాటు. ఆ టైంలో ఇజ్రాయేల్ ప్రాంతం నుంచి ఈ ప్రపంచ వ్యాప్తంగా అక్కడున్న జనం అందరూ కూడా వెళ్ళిపోయారు.
ఎవరో యూదులందరూ. ఈ వెళ్ళిపోయిన యూదులందరూ కూడా కేవలం కొన్ని పండగల్లో మాత్రమే ఇజ్రాయేల్ ప్రాంతానికి వెళ్తారు. ఇప్పటికి కూడా వెళ్తారు. కొన్ని పండగల్లో మాత్రమే వెళ్తారు. ఆ పండగల్లో అతి ప్రాముఖ్యమైనది ఏంటి అంటే పస్కా పండుగ. ఆ పస్కా పండుగ టైంలో అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఆ పస్కా పండుగని అక్కడే ఆచరిస్తారనమాట. ఈ పస్కా పండుగ దేని సందర్భంగా జరిగింది అనేది మనం చూస్తే నిర్గమకాండంలో ఐగుప్తులో నుంచి బయటకు వచ్చేటప్పుడు ఈ పస్కా పండుగ ఆచరించినట్టుగా మనం చూస్తాం. దేవుడు చెప్పాడు ఏమనంటే, మరణ దూత మీ గుమ్మాలకి రాకుండా ఒక పశువుని వధించి ఆ రక్తాన్ని ఆ గుమ్మానికి రాయండి. ఆ రక్తాన్ని చూసినప్పుడు అక్కడి నుంచి ఆ యొక్క మరణ దూత వెళ్ళిపోద్ది. మీరు ఈ మరణ దూత వెళ్ళిపోయిన తర్వాత ఆ మరణ దూత ఐగుప్తు ప్రాంతంలో ఉన్న వారందరినీ సంహరిస్తుంది. అంటే దానిలో ఉన్న జ్యేష్ఠ పుత్రుల్ని సంహరిస్తుంది. ఆ తర్వాత మీరు అక్కడి నుంచి బయటికి రావచ్చు అని. దాన్ని పాస్ ఓవర్ అంటారు. ఆ గొర్రెని కూడా పాస్ ఓవర్ ల్యాంబ్ అంటారనమాట. పాస్ ఓవర్ అంటే దాటిపోవటం అని దాని అర్థం. ఓకే. సో ఆ సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ ప్రతి సంవత్సరం వాళ్ళు పస్కా పండుగ చేసుకుంటారు. ఆ పస్కా పండుగను ఆచరించుకునే యేసుక్రీస్తు వారు పస్కా భోజనాన్ని ఆయన తీసుకున్నట్టుగా దాన్నే మనం ఒక రొట్టెని విరిచారు. ఈ సందర్భాన్ని మనం చదువుతాం కదా, అదంతా కూడా ఆ టైంలోనే జరిగింది. సో ఇదంతా ఎక్కడుంది అనేది మనం చూద్దాం. సో ఇది అయిన తర్వాత ఆ పస్కా పండుగ అయిన తర్వాత దాన్నే ప్రథమ ఫలముల పండుగ అని కూడా అంటారు. అంటే రెండు ఒకసారి జరుపుకుంటారు కొన్నిసార్లు. సో ఈ సందర్భం అయిన తర్వాత 50 రోజులకి ఇంకో పండుగ చేసుకుంటారు. ఒకసారి మీరు లేవియాకాండం 23 తీస్తే మీకు అర్థమవుతుంది. ఎందుకంటే నేను చాలా వివరంగా మీకు అక్కడున్న సందర్భాన్ని చెప్తున్నా. ఆ సందర్భంలోనే ఎందుకు అక్కడ జనం ఉన్నారు, ఎందుకు ఏదో భాషల్లో మాట్లాడారు, లేకపోతే ఏ సందర్భం జరిగింది అనేది మనం చూస్తున్నాం. లేవియాకాండం 23వ అధ్యాయం 15 నుంచి 22 వరకు అవకాశం ఉన్నవారు చదవండి. మీరు విశ్రాంతి దినమునకు మరునాడు మొదలుకొని అనగా అల్లాడించు పనులు మీరు తెచ్చిన దినం మొదలుకొని 7 వారములు లెక్కింపవలెను. లెక్కకు తక్కువ కాకుండా 7 వారములు ఉండవలెను. 7వ విశ్రాంతి మరుదినము వరకు మీరు 10 దినములు లెక్కించి యెహోవాకు క్రొత్త ఫలముతో నైవేద్యము అర్పింపవలెను. మీరు మీ నివాసములలో నుండి తూములో 2 వంతుల పిండి గల 2 రొట్టెలను అల్లాడి 20వ వచనం చదివేయండి డైరెక్ట్ గా. యాజకుడు ప్రథమ ఫలముల రొట్టెలతో వాటిని ఆ 2 పొట్టేళ్లను యెహోవా సన్నిధిని అల్లాడింపవలెను. అవి యెహోవాకు ప్రతిష్ఠింపబడినవై యాజకుని వగును. ఆనాడే మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలెనని చాటింపవలెను. అందులో మీరు చాలు నాన్న. మీరు ఇక్కడ గమనిస్తే 2 సందర్భాలు మనం చూస్తున్నాం. దాని విషయం మీకు చదవటానికి నేను 15 మరొకసారి కొన్ని భాగాలు నేను చదువుతాను. మీరు విశ్రాంతి దినమునకు మరునాడు మొదలుకొని అనగా అల్లాడించు పనను మీరు తెచ్చిన దినము మొదలుకొని 7 వారములు లెక్కింపవలెను. 7 వారాలు, వారానికి 7 రోజులు, 7 ఏళ్ళు 49. నేను లెక్క కరెక్ట్ అయితే ఓకే. లెక్కకు తక్కువ కాకుండా 7 వారములు ఉండవలెను. 7వ విశ్రాంతి దినపు మరు దినము వరకు అంటే 49 తర్వాత రోజు అంటే 50 రోజులు మీరు 50 దినములు లెక్కించి యెహోవాకు కొత్త ఫలముతో నైవేద్యం అర్పింపవలెను. వీళ్ళందరూ కూడా యెరూషలేములో ఒక ప్రాంతంలో అక్కడున్న జనమందరూ ఉన్నారు. ఎందుకు యేసుక్రీస్తు వారు ఆ యొక్క ఆదరణకర్త వస్తారు అన్నారు? వచ్చిన ఆయన 50వ రోజు ఎందుకు వచ్చారు అనేది మనం చూస్తూ ఉన్నాం. అలాగే వచ్చినప్పుడు జరిగిన సందర్భాన్ని చూస్తున్నాం. పెంతుకోస్తు అంటే అర్థం ఏంటి అంటే 50వ దినము లేకపోతే 50వ అనే అర్థం. పెంతుకోస్త్ అనే దానికి 50వ అని అర్థం. ఓకే. 50వ రోజున ఈ సందర్భం జరిగింది. ఆ ప్రాంతానికి ఎవరెవరు వచ్చారో తెలుసా? దాదాపుగా ప్రపంచ నలుమూలల్లో ఉన్న యూదులందరూ ఆ ప్రాంతానికి వచ్చేసారు. ఆ టైంలో వీళ్ళందరూ ఒక బిల్డింగ్ లో ఉన్నారు. ఆ బిల్డింగ్ లోకి ఈ సందర్భం జరిగేటప్పటికి అక్కడున్న జనమందరూ కూడా ఆశ్చర్యపడిపోయారు. ఒక బైబిల్ పండితుడు ఈ విధంగా రాస్తారు. అక్కడున్న జనం అందరూ కూడా ప్రపంచ వ్యాప్తి నుంచి వచ్చిన జనం ఉన్నారు కదా, వాళ్ళందరూ కూడా రకరకాల భాషల్లో మాట్లాడుతూ ఉంటే వీళ్ళు ఆశ్చర్యపడ్డారంట. అది బైబిల్లో కూడా ఉంది. అయితే ఒకసారి అది మనం చదివి మనం ముందుకు సాగుదాం. 5వ వచనం. ఆ కాలమున
అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 5వ వచనం. ఆ కాలమున ఆకాశము కింద నుండి ప్రతి జనముల్లో నుండి వచ్చిన భక్తి గల యూదులు యెరూషలేములో కాపురముండిరి. ఎందుకు కాపురమున్నారో మీకు ఇప్పుడు అర్థమైంది కదా. ఈ శబ్దము కలుగ్గా జనులు గుంపులుగా కూడి వచ్చి ప్రతి మనుషుడు తన తన స్వభాషతో వారు మాట్లాడుట విని కలవరపడిరి. అంతటా అందరూ విభ్రాంతి నుండి ఆశ్చర్యపడి, ఇదిగో మాట్లాడుచున్న వీరందరూ గల్లేరు కారా. కింద 9వ వచనం మీరు చదివితే దాదాపుగా ఒక 11, 12 దేశాలకు సంబంధించిన లిస్ట్ ఉంటుంది ఆ కింద నుంచి. 9 దగ్గర నుంచి 11 వరకు. సో దేవుడు ఏం చేశారు అనేది మనం గమనిస్తే, పరిశుద్ధాత్మ వీరిలోకి వచ్చినప్పుడు వీరు వేరే భాషల్లో ఎందుకు మాట్లాడారు అనేది మనం చూస్తే, అక్కడున్న వారందరూ కూడా దేవుడి శక్తిని అర్థం చేసుకోవడానికి. అది ఏ విధంగా జరిగింది అనేది మనం చూద్దాం. ఏ విధంగా జరిగింది అంటే 4 విషయాలు మనకు అక్కడ కనిపిస్తాయి. మొదటంట ఆ ప్రాంతం గాలి లాంటి ధ్వని వినిపించింది, అంటే గాలి వచ్చింది అని. రెండోది అగ్ని లాంటి నాలుకలు విభాగింపబడి అగ్ని రెండోది. మూడోది భాషలు. ఈ మూడిటి గురించి కొంచెం మనం స్టడీ చేస్తే చాలా బాగుంటది. పరిశుద్ధాత్మ గురించి మనకు అర్థం అవుద్ది. ఎందుకో తర్వాత చెప్తాను, ముందు మనం చదువుదాం. గాలి అనేది ఎక్కడి నుంచి వచ్చింది, అసలు ఈ గాలి అనే సందర్భాన్ని అక్కడ దేవుడు ఎందుకు పెట్టారు, లేకపోతే ఏంటి అనేది మనం చూస్తే ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనం. ఇది మనం చూసాం అనుకోండి, అసలు మొట్టమొదటిసారి ఆ గాలి యొక్క ఇదేంటో మనకు తెలుస్తుంది. దానిలో ఏముంటుందంటే, చదువుతారు ఎవరన్నా? వారి రంధ్రంలో జీవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను. జీవాత్మ ఆయను. దేవుడు మనిషిని సృజించిన తర్వాత ఆ మనిషిలోకి దేవుడే తన శ్వాసని లేకపోతే తన గాలిని ఊదినట్టుగా మనం బైబిల్ గ్రంథంలో చెప్తున్న దాన్ని బట్టి చూస్తున్నాం. అంటే జీవాత్మని ఇచ్చిన దేవుడే. ఇక్కడ ఈ సందర్భంలో మనం చూస్తే పరిశుద్ధాత్మని దేవుడు యేసయ్య ఊది ఇచ్చినట్టుగా మనం చూసాం. ఇక్కడ కూడా అదే సందర్భంలో గాలి వచ్చినట్టుగా, గాలి శబ్దం వినిపించినట్టుగా అక్కడున్న వారందరూ అప్పుడు పరిశుద్ధాత్మను పొందుకున్నట్టుగా మనం చూస్తున్నాం. రెండవది ఏంటి అంటే అగ్ని జ్వాలల వంటి నాలుకలు. ఎందుకు ఈ అగ్నిని దేవుడు చూపించినట్టుగా మనం చూస్తే గనక పాత నిబంధన గ్రంథంలో అగ్నికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఎక్కడ అనేది మీరు చూస్తే లేవియాకాండం 10వ అధ్యాయంలో లేవి యొక్క కొడుకులు అంటే అహరోను యొక్క కొడుకులు వాళ్ళిద్దరూ కూడా దేవుని సన్నిధిలో అగ్నిని అర్పిస్తారు. వెంటనే ఆకాశం నుంచి అంటే దేవుని యొక్క సన్నిధిలో నుంచి అగ్ని వచ్చి వీళ్ళని చంపేసినట్టుగా మనం చూస్తాం. ఓకే. రెండోది మోషే గారు మండుతున్న పొదలో అంటే అగ్ని చేత మంటగా ఉండిపోయిన పొదలో నుంచి దేవుడి స్వరాన్ని విని ఆయన మాట్లాడినట్టుగా మనం చూస్తాం. మూడోది అగ్ని స్తంభంగా, మేఘ స్తంభంగా, ఈ 2 విధానాలు కూడా మనం చూస్తాం అగ్నిగా. మూడోది భాషలో. ఇక్కడ మీరు గమనిస్తే అన్య భాషలతో మాట్లాడసాగిరి. అసలు మొట్టమొదట భాషలు మాట్లాడింది ఎవరన్నా చెప్పగలరా? మెంబర్స్ మేడ పైన గదిలో. ఓకే. ఇది మనుషుల విషయంలో కరెక్ట్. ఓకే. అయితే దేవుడు భాషలు ఎందుకు మాట్లాడిచ్చారు అనే వివరణ మీకు ఇవ్వడానికి నేను ప్రయత్నం చేస్తున్నా. సంఖ్యాకాండం 22వ అధ్యాయం 28వ వచనంలో ఒక జీవి మాట్లాడద్ది మొట్టమొదటిసారి. తనకు సంబంధం లేని భాషను మాట్లాడద్ది. మీరు గమనించండి, అసలు మొట్టమొదటిసారి దేవుడే భాషల్ని అర్థం కాకుండా చేసింది దేవుడే. ఆదికాండం 11వ అధ్యాయం 7వ వచనం. దానిలో దేవుడే మనం కిందకి వెళ్ళి వీరి భాషలు తారుమారు చేద్దాం, దానికే బాబేలు అనే పేరు వచ్చింది. అర్థమవుతుందా మీకు? దేవుడు తన నియమంలో తన నిబంధనకి వ్యతిరేకంగా ఉన్న జనం యొక్క భాషల్ని డివైడ్ చేసేసాడు. ఓకే. కానీ ఇక్కడ భాషలన్నిటినీ కలిపి భాషలందరికీ ఒకే విధంగా అర్థమయ్యేటట్టుగా చేశాడు. నేను మళ్ళీ చెప్తున్నానే, ఆదికాండం 11వ అధ్యాయంలో జనమందరూ తప్పు చేసి దేవుడు చెప్పిన కార్యం కాకుండా వారికి ఇష్టమైన కార్యం జరిగించినప్పుడు వారి భాషలను తారుమారు చేసి అందరినీ కన్ఫ్యూజ్ చేశారు. కానీ ఇక్కడ కొత్త నిబంధన విధానంలోకి వచ్చేటప్పటికి పరిశుద్ధాత్మ దేవుడు ఈ ప్రాంతానికి వచ్చేటప్పటికి అక్కడున్న జనమందరికీ అర్థమయ్యేటట్టుగా భాష రాని వారికి కూడా భాషనిచ్చారు.
ఎందుకు భాషలతో మాట్లాడారు వారు అంటే, దేవుడి గురించి వారు అక్కడున్న వారందరికీ ఒక క్లారిటీ రావడం కోసం. ఇదే సందర్భంలో మీకు గుర్తు చేస్తూ, గాడిద ఎందుకు భాషలో మాట్లాడింది? బిలాము దగ్గర గాడిద భాషలో మాట్లాడినట్టుగా చూస్తాం. వాక్య భాగంలో మొట్టమొదటిసారి వేరొక జీవి అర్థం కాని దానికి రాని భాషను మాట్లాడింది. మీరు ఒకసారి తీస్తే యెహోవా వాక్కు అనే పదం ఉంటది అక్కడ. ఓకే, యెహోవా వాక్కుని గాడిదకి ఇచ్చారు అని ఉంటది. గాడిదకు ఆ వాక్కుని ఇవ్వగానే గాడిద తనకి రాని భాషలో ఎదురుగా ఉన్న వ్యక్తికి అర్థమయ్యేటట్టుగా గాడిద మాట్లాడింది. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. పరిశుద్ధాత్మ దేవుడు ఆ శక్తిని ఇవ్వడానికి గల కారణం, అక్కడున్న బిలాము అనే ప్రవక్త తన మార్గం దేవుడికి వ్యతిరేకంగా ఉంది, సరి చేయడానికి గాడిదని వాడుకున్నాడు. మొట్టమొదటి భాషలు డివైడ్ అయిన ప్రాంతానికి వెళ్తే వాళ్ళ పనులన్నీ కూడా దేవుడికి వ్యతిరేకంగా ఉన్నాయి. అప్పుడు భాషల్ని దేవుడు క్రియేట్ చేసి అక్కడున్న వారందరినీ కన్ఫ్యూజ్ చేశాడు. భాషల్ని విడగొట్టింది దేవుడే, మళ్ళీ తిరిగి భాషల్ని ఒక్కటిగా చేసి శక్తినిచ్చి నడిపించింది కూడా దేవుడే. ఎందుకో తెలుసా? అప్పుడు దేవుడి కార్యానికి వ్యతిరేకమైన కార్యం జరుగుతుంది కాబట్టి భాషలను విడదీసిన దేవుడు, ఇప్పుడు దేవుడి కార్యం ఈ ప్రపంచం అంతా జరగాలి అని భాషని ఒక్కటిగా చేసి ఇక్కడ భాషలను ఇచ్చాడు. కానీ ఇప్పుడు సమస్య ఏంటో చెప్పనా? మన సంఘాలు విడిపోవడానికి ఒక కారణం భాష అయింది. భాషలు అనే వరం అయ్యింది. అంటే మనకు అర్థం కావట్లేదు కదా అని చెప్పి అది లేదు అనడానికి లేదండి. అలా అని చేసేది అందరూ చేసేది కరెక్ట్ అని కూడా చెప్పడానికి లేదు. ఎందుకంటే భ్రమపరుచు మోసగించే ఆత్మలు చాలా ఉంటాయి బయట. ఇక్కడ మనం చూస్తే ఇప్పుడు దాకా చదివింది లేకపోతే అర్థం చేసుకున్నది మనం ఒకసారి చూసేద్దాం. మొట్టమొదటిది ఏంటి అంటే, పెంతుకోస్తు అంటే 50వ అని అర్థం. ఇది ఒక పండుగ సందర్భంలో దేవుడు ఆ కార్యాన్ని యెరూషలేం ప్రాంతంలో జరిగించినట్టుగా మనం చూస్తాం. ఆ జరిగించిన సందర్భంలో దేవుడు గాలి అనే పదాన్ని లేకపోతే గాలిని, నెక్స్ట్ అగ్ని అనే విధానాన్ని, నాలుకలను, నెక్స్ట్ భాషలను దేవుడు వాడుకున్నాడు. ఈ వాడుకున్న దాన్ని బట్టి అక్కడున్న వాళ్ళందరూ ఏం జరిగింది అనేది మనం చూస్తే, అక్కడున్న వాళ్ళందరూ కూడా దేవుడి శక్తి ఏంటో గ్రహించగలిగారు, పరిశుద్ధాత్మ శక్తి ఏంటో గ్రహించగలిగారు. అప్పటి వరకు సువార్త చెప్పకుండా దాక్కుని తిరిగిన శిష్యులు అప్పటికప్పుడు అక్కడున్న జనం అందరూ కూడా, అందులో అతి ప్రాముఖ్యంగా పేతురు గారు లేచి నిలబడి సువార్త చెప్పగానే అక్కడున్న వారందరూ మారు మనసు పొందడానికి సిద్ధపడ్డారు. ఒకసారి మీరు కొన్ని భాగాలు మనం చదివితే ఇంకా బాగా అర్థం అవుతుంది. 11వ వచనం చదువుతున్నా. క్రేతీయులు, అరాబీయులు మొదలైన మనమందరమును వీరు మన భాషలతో దేవుని గొప్ప కార్యములను వివరించుట వినుచున్నామని చెప్పుకొనిరి. ఈ సందర్భంగా మీకు ఒక భాగాన్ని గుర్తు చేస్తాను. తోమా గారి సువార్త ఒకటి ఉంది. అయితే అది ఆథరైజ్డ్ కాదు కాబట్టి కెనాన్లో అంటే ఈ బైబిల్ గ్రంథంలో చేర్చబడలేదు. ఎందుకంటే అది ఎప్పుడు రాశారు అనే నిర్ధారణ అవ్వలేదు కాబట్టి. దానిలో ఆ సువార్తకి సంబంధించిన ఒక కామెంటరీ వ్యక్తి రాసిన విధానం ఏంటంటే, ఈ టైంలోనంట పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్న తర్వాత భాషలతో వాళ్ళు మాట్లాడినప్పుడంట తోమా గారు మలయాళంలో మాట్లాడారంట. అప్పటికే కేరళలో స్థిరపడిపోయిన, మీకు తెలిస్తే గనక కేరళలో క్రీస్తు పూర్వమే యూదులు స్థిరపడ్డారు. ఓకే, ఆ కేరళలో స్థిరపడిపోయిన యూదులు ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి, నువ్వు మాట్లాడేది ఇండియాలో ఉన్న ఒక భాష, దాన్ని మలయాళం అంటారు, ఆ ప్రాంతంలో మాట్లాడే భాష నువ్వు ఇక్కడ మాట్లాడుతున్నావు, ఇది నీకు ఎలా వచ్చు అని అడిగారంట. ఇది వాక్య భాగంలో లేదు, జాగ్రత్తగా వినండి, చరిత్రలో నుంచి తీసుకున్నది మాత్రమే. ఓకే, ఆ టైంలో ఆయనకు క్లారిటీ వచ్చింది, ఓహో నన్ను దేవుడు ఆ ప్రాంతానికి పంపించడానికి సిద్ధపడ్డారని. కానీ తోమా గారు యాక్సెప్ట్ చేయలే చాలా రోజులు అక్కడికి వెళ్ళడానికి, ఎందుకంటే ఇండియా గురించి తెలిసి అక్కడ ఉన్న వ్యక్తులు చెప్పడాన్ని బట్టి. కానీ తర్వాత దేవుడు ఈ ప్రాంతానికి నడిపించారు. ఓకే, ఆలోచించండి, భాషలు ఎందుకున్నాయి, దేవుడు ఎందుకు పరిశుద్ధాత్మనిచ్చారు అనేది మనం ధ్యానం చేస్తూ పరిశుద్ధాత్మ అర్థాన్ని అలాగే భాషల విధానాన్ని మనం చూసాం. ఇప్పుడు మనం సెకండ్ భాగంలోకి వెళ్దాం. అదేంటి అంటే, ఏ విధంగా దేవుణ్ణి మనం అంటే పరిశుద్ధాత్మ శక్తిని మనం ఏ విధంగా చూడగలం అనేది మనం చూద్దాం. పరిశుద్ధాత్మ యొక్క సాదృశ్యకాలు మనం చూస్తాం. ఓకే, అంటే సింపుల్ గా అదృశ్యమైన దానికి దృశ్య రూపకాలు మనం చూస్తాం. ఎందుకండి అలా చూడాలి అంటే, దేవుడు అదృశ్యుడు, దేవుడు కనబడే ఆయన కాదు.
ఓకే, పరిశుద్ధాత్మ దేవుడు కూడా అంతే. మరి వాటికి దేవుడు బైబిల్ గ్రంథంలో కొన్ని ప్రాంతాల్లో కొన్ని విధానాలను బట్టి పరిశుద్ధాత్మని కనుపరిచినట్టుగా మనం చూస్తాం. ఎన్ని విధాలుగా కనుపరిచారు అనేది మీరు చూస్తే గనక మత్తయి సువార్త 3వ అధ్యాయం 16వ వచనం మీరు అక్కడ చూస్తే ఒకసారి తీయండి. 3వ అధ్యాయం 16వ వచనం. యేసు బాప్తిస్మం పొందిన వెంటనే నీళ్లలో నుండి ఒడ్డునకు వచ్చెను. ఇదిగో ఆకాశము తెరవబడెను, దేవుని ఆత్మ పావురం వలె దిగి అతని మీదికి వచ్చుట చూచెను. ఇక్కడ యేసు బాప్తిస్మం పొందిన వెంటనే నీళ్లలో నుండి ఒడ్డుకు వచ్చెను, ఇదిగో ఆకాశము తెరవబడెను, దేవుని ఆత్మ పావురం వలె దిగి తన మీదకి వచ్చుట చూచెను. ఇక్కడ మనకి పరిశుద్ధాత్మ శక్తి ఒక పావురం రూపంలో కనిపిస్తున్నట్టుగా మనం చూస్తాం. ఓకే, కంగారు పడకండి, అలా అని కనిపించిన ప్రతి పావురం పరిశుద్ధాత్మ శక్తి కాదు. ఇవన్నీ మనం చూసాం, మెటాఫోర్స్ అన్నాం వీటిని. గుర్తుందో లేదో మీకు 2వ క్లాస్లో చెప్పాను. మెటాఫోర్స్, దేవుడికి రూపం లేదు, దేవుడికి చేతులు లేవు, దేవుడికి కళ్ళు లేవు, కానీ వాటన్నిటినీ మనం ఉన్నట్లుగా కొన్ని భాగాల్లో మనకు చూపించారు. అలాగే దేవుడు బండ అని, దేవుడు పక్షిరాజు అని, దేవుడు యోధా గోత్రపు సింహం అని, దేవుడు గొర్రెపిల్ల అని, ఇట్లా మనం చూసాం. ఇవన్నీ కూడా మెటాఫోర్స్, అంటే రూపకాలన్నమాట. వాటిని అర్థమయ్యేలాగా చెప్పడానికి ఆ సందర్భాలు చూపించారు. పావురం చూపించారు కదా అని పావురాలన్నీ కూడా పరిశుద్ధాత్మ లెక్కలోకి రావు. కానీ దేవుడు పరిశుద్ధాత్మని అర్థం చేయడానికి పావుర రూపంలో అక్కడ కనిపించినట్టుగా మనం చూస్తాం. మార్కు సువార్త 1:10లో కూడా మనకు అదే కనిపిస్తుంది. రెండోది ఏంటి అంటే గాలి. ఇప్పుడు దాకా మనం చదివాం, 2 భాగాలు చదివాం. యోహాను సువార్త 20వ అధ్యాయం 22లో యేసుక్రీస్తు ఓదగా పరిశుద్ధాత్మ వచ్చినట్టుగా మనం చూసాం, గాలి. ఓకే, రెండోది అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 2వ వచనంలో అక్కడ కూడా గాలి అనేది మనం చూసాం. సో అలా అని ప్రతి గాలి పరిశుద్ధాత్మ కాదు. మరి ఎందుకు గాలిని దేవుడు ఆ విధంగా చూపించారు అంటే గమనించండి, దానికి ఒక సాదృశ్యాన్ని చూపించారు దేవుడు. సార్వభౌమత్వాన్ని చూపించారు. గాలి ఈ ప్రపంచం మొత్తం నిండే ఉంటది. అదే విధంగా అలాగే ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం ఒకవేళ మనం చూస్తే అక్కడ కూడా మనకి పరిశుద్ధాత్మ విధానం మనకు కనిపిస్తుంది. ఈ యొక్క సృష్టి ఆరంభంలోనే ఆది యందు దేవుడు భూమి ఆకాశాల సృజించెను, భూమి నిరాకారముగాను శూన్యముగా ఉండెను, చీకటి అగాధ జలముల పైన కమ్మి ఉండెను, దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. దేవుడు, దేవుని ఆత్మ రెండూ మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. ఇది ఎందుకు కనిపిస్తుంది ఏంటి? ఇది త్రిత్వాన్ని సపోర్ట్ చేసే వచనం అన్నమాట. త్రిత్వాన్ని అర్థం చేసుకుంటే ఆ విధానాన్ని సపోర్ట్ చేసే వచనం. అలాగే ఇప్పుడు ఇందాక మీరు చూసిన మత్తయి సువార్తలో కూడా పావుర రూపంలో దేవుని ఆత్మ కనిపించడం కూడా అదే. తర్వాత అగ్ని కూడా మనం చూసాం ఇందాక అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయం 3వ వచనం. అక్కడ చూసినా అగ్ని మనకు కనిపిస్తుంది. అగ్ని దేనికి సాదృశ్యంగా ఉంది అంటే దేవుని యొక్క హెచ్చరికకి, రెండోది శుద్ధీకరణకి సాదృశ్యంగా ఉంది. హెచ్చరిక అని ఎందుకు అన్నాము అంటే లేవియా కాండం 10వ అధ్యాయంలో దేవుని యొక్క, అంతెందుకు ఏలియా సందర్భంలో కూడా ఏలియా గారు ఆ ప్రాంతంలో ఉండి బయలు యొక్క ఆరాధికులు లేకపోతే బయలు పూజారులు ఎవరైతే ఉన్నారో వారిని ఓడించడానికి ఏలియా గారు ప్రార్థన చేస్తుండగా అగ్ని ఆకాశం నుంచి దిగి వచ్చినట్టుగా మనం చూస్తాం. పరిశుద్ధాత్మకి సాదృశ్యంగా, శుద్ధీకరణకి సాదృశ్యంగా అది మనం చూస్తాం. మూడోది ఏంటి అంటే నీరు అనేది కూడా మనం చూస్తాం. ఓకే, నీరు జీవానికి సాదృశ్యం, నీరును కూడా సాదృశ్యకంగా దేవుడు చూపించినట్టుగా మనం చూస్తాం. నాలుగోది నూనె. ఇదెక్కడ అంటే పాత నిబంధనలో అభిషేకానికి సాదృశ్యకంగా చూస్తాం. నూనె వేసి సౌలుని అభిషేకించిన తర్వాత ఆయన ఆత్మను పొందుకుంటాడు. దావీదును నూనె వేసి అభిషేకించిన తర్వాత ఆత్మ పొందు. అలా అని ప్రతి ఒక్కరు నూనె వేస్తే అభిషేకం రాదు, ఆత్మ కూడా రాదు. ఓకే, కొత్త నిబంధన విధానంలో అది వేరు. పాత నిబంధనలో నూనె వేశారు కాబట్టి అభిషేకించబడిపోయారు కాబట్టి ఇక ఆ విధంగా ఆత్మ వచ్చేసింది అనేది కాదు. ఇక్కడ దేవుడి విధానంలో పరిశుద్ధాత్మ నడిపింపు కొత్త నిబంధనలో ఒకలా ఉంటే పాత నిబంధనలో మరొకలా ఉంది. అది కూడా మనం ఈరోజు చూసేస్తాం. ఓకే, తర్వాత ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం ఒకసారి తీస్తారా? ఇంకే విధంగా మనకి కనిపిస్తుంది ఈ యొక్క పరిశుద్ధాత్మ శక్తి, ఏ విధంగా మెటాఫోర్స్ గా మనకు కనిపిస్తుందో చూస్తున్నాం. 1వ అధ్యాయం 14వ వచనం. దేవుడు మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకొనిన ప్రజలకు విమోచనము కలుగు నిమిత్తము
ఈ ఆత్మ మన స్వాస్యమునకు సంకచరువుగా ఉన్నాడు. మీరు ఏది చదివారని ఒకసారి చెప్తారా? 14 ఎఫెసీయులు 1:14. ఎఫెసీయులకి రాసిన పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం. ఓకే, కరెక్టే. 13 కూడా చదువుతున్నాను. ఇక్కడ 2 కనిపిస్తాయి మనకి, 2 చూసేద్దాం. మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మ చేత ముద్రింపబడితిరి. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, అయ్యా మీ అందరి మీద ఆత్మ ఉంది, మీరు ఆత్మ కొంచెం మ్యూట్ చేసుకుంటారా ఎవరో? ఓకే, థ్యాంక్ యూ. సారీ, మ్యూట్ చేసుకోండి కొంచెం. ఎవరో వాయిస్ వినిపిస్తుంది, కొంచెం మ్యూట్ చేసుకుంటారా? కొంచెం డిస్టర్బెన్స్ గా ఉంది. బ్రదర్ మ్యూట్ లేదా అమ్మ దీనికి? ఓకే, సారీ. ఫైన్. ఇక్కడ మనం చూస్తే 3వది ముద్ర అనే సందర్భం మనం చూస్తున్నాం. ఆత్మ చేత ముద్రింపబడితిరి అనే సందర్భాన్ని మనం చదివాం. సో దేవుడు పరిశుద్ధాత్మ చేత మనల్ని ముద్రించారంట. ఆ ముద్రగా ఇక్కడ అదృశ్యమైంది దృశ్య రూపంలో ముద్రగా కనిపిస్తుంది. 2వది దాని కింద ఉంది సంచకరువు అనే మాట. ఈ సంచకరువు అనే మాట వినగానే మనం ఏంట్రా ఇది అనిపిస్తూ ఉంటది. ఏం కంగారు పడద్దు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:14లో, 2వ కొరింథీ 12వ అధ్యాయం 2వ వచనంలో, 2వ కొరింథీ 5:5లో కూడా సంచకరువు అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది. సో ఈ కొత్త నిబంధన విధానంలో అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం తరువాత, ఈ యొక్క సంఘం ఏర్పడిన తరువాత దేవుడు పరిశుద్ధాత్మ చేత ప్రతి ఒక్కరిని ముద్రించారు. అంటే ఒక రకంగా చెప్పాలి అంటే, మనందరినీ కూడా దేవుడు ఆయన స్వరక్తం ఇచ్చి కొనుక్కున్నారు కదా, కొనుక్కున్న మన పైన రిజిస్ట్రేషన్ చేసి ఒక స్టాంప్ గుద్దారు అనుకోండి, అది అంటే లేకపోతే రిజిస్ట్రేషన్ చేసి దాని మీద ముద్ర వేసేసారు అనుకోండి, ఇక ఆ ప్రాపర్టీ వేరే వాళ్ళ దానికి వెళ్ళదు. మనకి మనంగా ఆ ప్రాపర్టీని చింపేసుకుంటేనో, మనకి మనంగా కాదనుకుంటేనో వెళ్తుంది తప్ప, లేకపోతే ఆ ప్రాపర్టీ పేపర్స్ చింపేసుకుంటేనే వెళ్తుంది తప్ప లేకపోతే వెళ్ళదు. సంచకరువు అంటే నీ వేసిన, లేకపోతే నీకు ఇచ్చిన ఒక సపోర్టెడ్, అంటే దాన్ని ఏమంటారు మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే ఎక్స్ట్రా సపోర్ట్ అన్నమాట. మీకు మనం ఏం చేసాము అనే దాన్ని బట్టి కాదు, మనం ఎలా ఉన్నాము అనే దాన్ని బట్టి కాదు, పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండడానికి సిద్ధపడి ఆ సంచకరువుగా మనలో ఉన్నారు. మనం చేసిన దాన్ని బట్టి కాదు, గమనించండి. ఇవన్నీ కూడా అదృశ్యమైన దానికి దృశ్య రూపకాలుగా మనకు కనిపిస్తాయి. పరిశుద్ధాత్మ సాదృశ్యాలు మనం ఇప్పుడుదా చూసాం. ఓకే, ఇప్పుడు పరిశుద్ధాత్మ పేర్ల దగ్గరికి వెళ్ళామనుకోండి, ఇంకా మీకు పరిశుద్ధాత్మ గురించి క్లారిటీ వచ్చేస్తుంది. పరిశుద్ధాత్మ పేర్ల దగ్గరికి వెళ్తే దేవుని ఆత్మ అని మనం చూసాం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 9వ వచనం నేను చదువుతాను. మీరు ఎవరు అన్మ్యూట్ చేసుకోవద్దు. అన్మ్యూట్ చేసుకుని మీరు చదివితే కొంచెం రిస్క్ అవుతుంది. దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న యెడల మీరు ఆత్మ స్వభావము గలవారే గాని శరీర స్వభావం గలవారు కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే ఆయన వాడు కాదు. సో మనందరిలో ఏముంది? పరిశుద్ధాత్మ శక్తి ఉంది అని ఇక్కడ సందర్భం మనకు తెలుస్తుంది. అయితే ఈ పరిశుద్ధాత్మ శక్తి యొక్క పేర్లు, పరిశుద్ధాత్మని యొక్క పేర్లు మనం చూస్తే 2 పేర్లు ఇక్కడ కనిపిస్తున్నాయి. మొదటిది దేవుని ఆత్మ అనే పేరు కనిపిస్తుంది, 2వది క్రీస్తు ఆత్మ అనే పేరు కూడా కనిపిస్తుంది. చూద్దాం, అర్థం చేసుకోండి ఒకసారి. దేవుని ఆత్మ, క్రీస్తు ఆత్మ 2 కనిపిస్తున్నాయి. అరే ఏంట్రా ఈ కన్ఫ్యూజన్ అనుకోకండి, క్లారిటీ వస్తుంది. దేవుడు అందుకే ఉంది, పరిశుద్ధాత్మ దేవుడు అందుకే ఉన్నాడు మనలో, ఆయన మనకి క్లారిటీ ఇస్తారు. ఓకే, దాని తర్వాత ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం చదివిన, అపోస్తుల కార్యాలు 16:7 చదివిన ప్రభువు ఆత్మ లేకపోతే యేసు ఆత్మ అనే సందర్భాలు మనకు కనిపిస్తాయి. పరిశుద్ధాత్మకి పేర్లు పెడితే ఈ పేర్లు ఉన్నాయి బైబిల్ గ్రంథంలో. దేవుని ఆత్మ, క్రీస్తు ఆత్మ, ప్రభువు ఆత్మ, యేసు ఆత్మ అనే పేర్లు మనకు కనిపిస్తున్నాయి. యేసు క్రీస్తు వారు పరిశుద్ధాత్మకు ఒక పేరు పెట్టారు. అదేంటి అంటే ఆదరణకర్త.
యోహాను సువార్త 14:16లో మనకు ఆ సందర్భం కనిపిస్తుంది. ఈ పేర్లన్నిటిని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటి అంటే, పరిశుద్ధాత్మ ఎవరు అనేది మీరు ఒకవేళ అనుకుంటే ఆయన సంపూర్ణ దేవుడు. ఓకే. ఆయన ఒక వ్యక్తి, శక్తి మాత్రమే కాకుండా ఒక వ్యక్తి అన్నమాట. యెషయా గ్రంథం 63:10 మీరు చదివితే అక్కడ కూడా మీకు తెలుస్తుంది. ఓకే. ఆయన సంపూర్ణమైన దేవుడు. అది కూడా మనకు తెలుస్తుంది. పరిశుద్ధాత్మ ఫైనల్‌గా ఎవరు అని మనం ఆలోచిస్తే గనక, ఆ పేర్లను బట్టి, ఆయన చేసిన పనులను బట్టి, ఆయనకిచ్చిన సాదృశ్యాలను బట్టి, వీటన్నిటిని బట్టి మనం చూస్తే ఆయన దేవుడై ఉన్నాడు అని మనకు తెలుస్తుంది. ఆయనకి ఉన్న వ్యక్తిత్వాన్ని బట్టి, ఆ వ్యక్తిత్వం గురించి వచ్చే వారం కూడా మనం చూస్తాం, కంగారు పడొద్దు. ఆ వ్యక్తిత్వాన్ని బట్టి ఆయన వ్యక్తి అని కూడా మనకు తెలుస్తుంది. అయితే పరిశుద్ధాత్మ పనులేంటి అనేది మనం చూద్దాం. పాత నిబంధన గ్రంథంలో ఉన్న పనుల్ని మనం ధ్యానం చేస్తూ మనం ముందుకెళ్తాం ఈరోజు. పరిశుద్ధాత్మ యొక్క పనులు ఏ విధంగా ఉన్నాయి, లేకపోతే ఏ విధంగా జరిగినాయి అనేది ఒకవేళ మీరు అర్థం చేసుకుంటే గనక, పాత నిబంధన గ్రంథంలో కొన్ని సందర్భాలు మనం చదివామనుకోండి, చాలా ఈజీగా అర్థమవుతుంది. నిర్గమకాండం 31వ అధ్యాయం 3వ వచనం నుంచి 6వ వచనం వరకు. నిర్గమకాండం 31. నిర్గమకాండం 31వ అధ్యాయం 3 నుంచి 6 వరకు నేను చదువుతున్నాను. విచిత్రమైన పనులను కల్పించుటకును, బంగారముతోనూ వెండితోనూ ఇత్తడితోనూ పని చేయుటకు, పొదుగుటకై, రత్నములను సానబెట్టుటకై, కర్రను కోసి చెక్కుటకును, సమస్త విధమైన పనులను చేయుటకును, జ్ఞాన విద్య వివేకములను, సమస్తమైన పనులను నేర్పును వానికి కలుగునట్లు వానిని దేవుని ఆత్మపూర్ణునిగా చేసి ఉన్నాను. ఇందాక మనం చదివాం ఒకటి, పరిశుద్ధాత్మ పేరులో దేవుని ఆత్మ అనే పేరుని మనం చదివాం. ఓకే. క్రీస్తు ఆత్మ అని కూడా మనం చదివాం. ఇక్కడ మనం చూస్తున్న విధానంలో బెసాలేలు అనే ఒక ఆయన ఉన్నారు. ఆయనతో దేవుడు తన మందిరాన్ని, లేకపోతే తన నివాస గృహాన్ని కట్టించడానికి, అంటే ప్రత్యక్ష గుడారాన్ని కట్టించడానికి ఆ వ్యక్తికి దేవుడి యొక్క ఆత్మపూర్ణునిగా తను చేశాడంట. దేని నిమిత్తం చేశారంటే, దేవుడి పని, తన పనిని తాను అనుకునేలా చేయడానికి పరిశుద్ధాత్మ మనిషిలో, మనిషితో, మనిషి ద్వారా పనిచేస్తాడు, చేయిస్తాడు. పాత నిబంధన గ్రంథంలో అదే జరిగింది. మళ్ళీ చెప్తున్నానే, దేవుడు తన పని తాను అనుకునేలాగా చేయడానికి, జాగ్రత్తగా అర్థం చేసుకోండి, నేను అనుకునేలా చేయడానికి కాదు, తాను అనుకునేలా, ఎవరో దేవుడు అనుకునేలా చేయడానికి పరిశుద్ధాత్మని మనిషిలో, మనిషితో, మనిషి ద్వారా దేవుడు పనిచేయిస్తాడు. ఒక పర్పస్ నిమిత్తంగా పరిశుద్ధాత్ముడు పాత నిబంధన గ్రంథంలో వచ్చేవాడు. వచ్చిన తర్వాత, తన పని జరిగిన తర్వాత ఆయన వెళ్ళిపోవడం జరిగేది. ఇది పాత నిబంధన, జ్ఞాపకం ఉంచుకోండి. ఇంకా కొన్ని సందర్భాలు చూద్దాం. నిర్గమకాండం 28వ అధ్యాయం మీరు చదివితే అక్కడ కూడా మనకు సందర్భం కనిపిస్తుంది. అదే సందర్భం అంటే, అక్కడున్న వారందరూ పని చేయడానికి, యాజకులుగా ఉండడానికి కొంతమంది, విచిత్రమైన పని చేయడానికి కొంతమంది. నేను చదువుతాను 3వ వచనం. అహరోను నాకు యాజకుడు అగునట్లు నీవు అతన్ని ప్రతిష్ఠించుదువు, అతని వస్త్రములు కుట్టుటకై నేను జ్ఞానాత్మతో నింపిన వివేక హృదయులందరికీ ఆజ్ఞ నిమ్ము. ఆయన జ్ఞానాత్మతో నింపాడు. దేని గురించి? ఆయన పని ఆయన అనుకున్నట్టుగా చేయటానికి పాత నిబంధన గ్రంథంలో పరిశుద్ధాత్మ శక్తి చేత వారిని నింపేవాడు దేవుడు. పని అయిన తర్వాత ఆ పరిశుద్ధాత్మ శక్తి వెళ్ళిపోయినట్టుగా మనం చూస్తాం. అది నిజమేనా అంటే, ఇంకొన్ని సందర్భాలు మీరు చూస్తే ఇంకా క్లారిటీగా అర్థమవుద్ది. ఓకే. రెండోది, దేవుడి పని చేయడానికి మనం చూసాం. రెండోది, దేవుని న్యాయాన్ని ప్రజలకి చేయడానికి దేవుడు తన ఆత్మ చేత నింపేవాడు, పరిశుద్ధాత్మ చేత నింపేవారు. యెహోషువని మీరు చూస్తే గనక ద్వితీయోపదేశకాండం 34:9. టైం లేదు కాబట్టి నేను అవన్నీ చదవట్లేదు, కొంచెం ఫాస్ట్ గా చెప్పేస్తాను. నా విధానం ఏమో చాలా ఫాస్ట్ గా వెళ్తాం, మీరేమో కొంచెం స్లోగా అంటారు. అందుకని అటు ఇటు కాకుండా కొంచెం ఇబ్బంది పడుతున్నాను నేను. యెహోషువ గ్రంథంలో యెహోషువ గురించి ద్వితీయోపదేశకాండం 34వ అధ్యాయం 9వ వచనంలో ఉన్నది ఏంటంటే,
ఆయన దేవుని ఆత్మ చేత నింపబడ్డారు అనే సందర్భం మనకు కనిపిస్తుంది. అలాగే ఓత్నీయేలు న్యాయాధిపతులు 3వ అధ్యాయం 10వ వచనంలో చూస్తే ఓత్నీయేలు కూడా అట్లాగే కనిపిస్తారు. ఒకసారి ఒక భాగమైన తీసి చదువుదాం మనం. న్యాయాధిపతులు 3వ అధ్యాయం 10వ వచనం. యెహోవా ఆత్మ అతని నాన్న మీరు చదువుతారు. ఓకే. యెహోవా ఆత్మ అతని మీదకి వచ్చిన గనుక అతడు ఇశ్రాయేలీయులకు న్యాయాధిపతి యుద్ధమునకు బయలుదేరగా. గమనించండి, న్యాయాధిపతుల గ్రంథం మనం ఆల్రెడీ స్టడీ చేస్తున్నాం. దీనిలో ఓత్నీయేలు, గిద్యోను, యెఫ్తా, సంసోను వీళ్ళ నలుగురికి కూడా యెహోవా ఆత్మ వారి మీదకి వచ్చినట్టుగా మనం చూస్తాం. యెహోవా ఆత్మ, యెహోవా ఆత్మ, యెహోవా ఆత్మ. గమనించండి, మొదటిది దేవుడి పని తాను అనుకున్నట్టుగా చేయడానికి పరిశుద్ధాత్మ శక్తి ఈ భూమి మీదకి వచ్చి పాత నిబంధన గ్రంథ కాలంలో తన పని ముగించిన తర్వాత వెళ్ళిపోయినట్టుగా మనం చూస్తాం. రెండోది దేవుడి న్యాయాన్ని చేసేవారికి, దేవుడి న్యాయాన్ని జరిగించడానికి దేవుని యొక్క ఆత్మ, యెహోవా ఆత్మ, పరిశుద్ధాత్మ ఈ లోకానికి వచ్చి ఆ పని చేసినట్టుగా మనం చూస్తాం. అది ఎవరెవరి విషయంలో? యెహోషువ విషయంలో, ఓత్నీయేలు విషయంలో, గిద్యోను విషయంలో, సంసోను విషయంలో, యెఫ్తా విషయంలో, ఈ అందరి విషయాల్లో మనం చూస్తాం. మూడోది దేవుని యొక్క రాజ్య పరిపాలన చేయడానికి. ఎవరి విషయంలో నుండి? ఒకసారి మొదటి సమూయేలు, ఈ సందర్భం ఇంకా మీకు క్లారిటీగా అర్థమవుద్ది, అందుకనే తెస్తున్నా. మొదటి సమూయేలు 11వ అధ్యాయం 6వ వచనం. పదకొండు 6. సౌలు ఆ వర్తమానం వినగానే దేవుని ఆత్మ అతని మీదకి బలముగా వచ్చెను. సౌలు పరిపాలన ప్రారంభించిన తర్వాత, అంటే ప్రారంభించలేదు ఇంకా, అప్పటికి 10వ అధ్యాయంలో అభిషేకించబడతాడు. అభిషేకించబడినప్పుడు దానికన్నా ముందే అభిషేకించబడిన తర్వాత సౌలు విషయమై మనకు కనిపించే విధానం మనం చూస్తున్నాం. ఆ 10వ అధ్యాయం 6వ వచనం చదువుతున్నా. అభిషేకించబడింది 10వ అధ్యాయంలో మనకు కనిపిస్తే, సౌలు తల మీద తైలం పోసి అతను ముద్దు పెట్టుకొని యెహోవా నిన్ను అభిషేకించి తన స్వాస్యము మీద, అక్కడ అభిషేకించినట్టుగా మనం చూస్తాం 10వ అధ్యాయం 1వ వచనంలో. 6వ వచనంలో యెహోవా ఆత్మ నీ మీదికి బలముగా దిగి వచ్చును, నీవు వారితో కలిసి ప్రకటన చేయుచుండగా నీకు కొత్త మనసు వచ్చును అనే మాటను సమూయేలు చెప్పినట్టుగా మనం చూస్తాం. ఇది 11వ అధ్యాయంలో మనకు కనబడుతుంది. గమనించండి, రాజ్య పరిపాలన, దేవుని యొక్క ప్రజల్ని దేవుడు పరిపాలించడానికి వాళ్ళు ప్రజలు అడిగినప్పుడు సౌలు మీదకి యెహోవా ఆత్మ వచ్చినట్టుగా, దేవుని ఆత్మ వచ్చినట్టుగా మనం చూసాం. అది రాగానే కొత్త మనసు కలిగిందంట సౌలుకి. ఇదే సౌలు గారు దేవుడి ఆత్మను పోగొట్టుకున్న సందర్భం ఉంది. పాత నిబంధన గ్రంథంలో అలా జరిగింది అనడానికి ఇది నిదర్శనం. అందుకనే మీకు ఆ సందర్భం చదివితే బాగుంటుంది. ఇప్పుడు 16వ అధ్యాయం తీస్తే, 16వ అధ్యాయం నేను చదివేస్తాను. 14వ వచనం. యెహోవా ఆత్మ సౌలును విడిచిపోయి, ఎంత క్లియర్ గా ఉందో చూడండి. దేవుడు అనుకున్నట్లుగా తన ప్రజల్ని పరిపాలించడానికి సౌలు మీద పరిశుద్ధాత్మ శక్తి నింపబడి తను పరిపాలిస్తున్నాడు. కానీ దేవుడు అనుకున్నట్టుగా కాకుండా తాను అనుకున్నట్టుగా పనిచేశాడు సౌలు. ఎప్పుడైతే ఆ పని చేశాడో, ఎప్పుడైతే ఆత్మను కాదని ఆ పని చేశాడో, యెహోవా ఆత్మ సౌలును విడిచిపోయెను. ఎంత క్లియర్ గా ఉందో చూడండి. దేవుడు ఏ పని నిమిత్తంగా ఆత్మనిచ్చాడు, రెండోది న్యాయాధిపతిగా ఉండటానికి ఆత్మనిచ్చాడు, దేవుని రాజ్య పరిపాలన చేయడానికి ఆత్మనిచ్చాడు. కానీ ఆత్మను పోగొట్టుకున్న విధానాలు కూడా ఉన్నాయి. ఓకే, 16వ అధ్యాయం 14 చదివాం. ఇంకొకటి చదివితే మీకు ఇంకా క్లారిటీ వచ్చేస్తుంది. దావీదు గారు ఒక కీర్తనలో అంటారు ఈ మాట. కీర్తన 51వ అధ్యాయం 11వ వచనం. రెఫరెన్స్లు కొంచెం ఎక్కువ చూపిస్తున్నాను, ఏమనుకోకండి. ఈ విధంగా క్లారిఫై చేస్తేనే తప్ప మనకు కుదరదు. 51వ అధ్యాయం 17వ వచనం. 51:11. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకము. ఈ మాట దావీదు గారు మాట్లాడినట్టుగా మనం చూస్తాం. ఎప్పుడో తెలుసా? 51వ కీర్తన అంతా కూడా దేనికి సందర్భం అంటే,
ఎప్పుడైతే ఆయన పాపం చేశాడో, ఆ పాపాన్ని నాతాను వచ్చి ప్రకటించిన తర్వాత, చెప్పిన తర్వాత భయపడిపోయి దేవుడి దగ్గరికి వెళ్ళి, ప్రభా నీ ఆత్మను నా నుంచి తీకయ్యా, నేను పాపం చేశా, నన్ను క్షమించు, నేను పశ్చాత్తాపడుతున్నా, నీ ఆత్మను మాత్రం నా దగ్గర నుంచి తీసుకెళ్ళకు. ఎందుకంటే ఆల్రెడీ సౌలుని చూసాడు ఆయన. ఎప్పుడైతే దేవుడి ఆత్మ వెళ్ళిపోయిందో అక్కడ ఉన్న సందర్భం, మీరు ఇందాక సందర్భాన్ని 14 చదివితే, దేవుని ఆత్మ వెళ్ళిపోయిన తర్వాత, వెళ్ళిపోయిన వెంటనే దురాత్మ వచ్చింది సౌలు దగ్గరికి. దావీదు దానికి భయపడ్డాడండి. ప్రభా నీ ఆత్మ నా దగ్గర నుంచి తీకు. ఎంత క్లారిటీగా ఉంది బైబిల్ గ్రంథంలో, ఎంత క్లియర్ గా ఉంది బైబిల్ గ్రంథంలో. పాత నిబంధన గ్రంథంలో దేవుడు ఈ విధంగా ఎందుకు చేశారు అనేది మనం చూసే ముందు, కొత్త నిబంధన గ్రంథంలో పరిశుద్ధాత్మ ఏ విధంగా ఉంది, ఏ విధంగా ప్రజెంట్ అవుతున్నారు అనేది మనం చూడాలి అంటే ఇంకొక సందర్భాన్ని చూసి ఆ సందర్భంలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు దాకా 3 చూసాం మనం పరిశుద్ధాత్మ పనిని పాత నిబంధన గ్రంథంలో చూసాం. మొదటిది దేవుని పనిని దేవుడు అనుకున్నట్టుగా చేయటానికి, ఆ జ్ఞానాన్ని వివేచనని దేవుడిచ్చాడు. రెండోది దేవుడి న్యాయాన్ని న్యాయాధిపతులు చేయటానికి దేవుడి యొక్క ఆత్మతో వారిని నింపాడు. మూడోది దేవుని యొక్క రాజ్య పరిపాలనని, దేవుని ప్రజల్ని దేవుడు అనుకున్నట్టుగా పరిపాలించడానికి రాజులకి అక్కడున్న వారికి దేవుడి ఆత్మ చేత నింపబడినట్టుగా మనం చూస్తాం. నాలుగోది దేవుడి మాటను వినిపించడానికి కూడా దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తి ఉపయోగపడింది. పాత నిబంధన గ్రంథంలో ఆ విధంగానే ఉపయోగపడింది. మీరు గమనిస్తే మోషే గారితో ఒక పొదలో నుంచి దేవుడు మాట్లాడినట్టుగా మనం చూస్తాం. అగ్ని చేత కాల్చబడుతున్న ఆ పొదలో నుంచి మాట్లాడినట్టుగా మనం చూస్తాం. ఇది మొదటిది. అయితే రెండోది, టైం అయిపోతుంది, నేను ఫాస్ట్కి వెళ్తాను. ప్రవక్తలందరూ కూడా పరిశుద్ధాత్మతో నింపబడి ప్రవచన వాక్యాలు చెప్పినట్టుగా మనం చూస్తాం. లేఖనాల ద్వారా దైవావేశము చేత లేఖనాలన్నింటినీ రాసినట్టుగా, లేఖనాల్లో నుంచి పరిశుద్ధాత్మ శక్తి మాట్లాడినట్టుగా మనం చూస్తాం. ఓకే, ఈ విధంగా పాత నిబంధన గ్రంథంలో ఉన్న ఈ పరిశుద్ధాత్మ విధానం దేవుడు ఒక వాగ్దానం ఇచ్చాడు. ఆ వాగ్దానాలు ఏంటో మీరు చదవాలి. యెహెజ్కేలు, ఈ వాగ్దానాలు అనగానే ఆశీర్వాదాలు అనుకోకండి, ఇప్పుడు చదవండి. యెహెజ్కేలు 36వ అధ్యాయం 27వ వచనం తెస్తారా ఎవరన్నా? నా ఆత్మను మీ యందు ఉంచి నా కట్టడలను అనుసరించి వారుగాను నా విధులను గైకొనిన వారుగాను మిమ్మల్ని చేసేదను. నా ఆత్మను మీ యందుంచి. గమనించండి, పాత నిబంధన గ్రంథంలో ప్రవచన వాక్యంగా ప్రవక్త ప్రవచిస్తున్న ప్రవచనం ఇది, దేవుడు చెబుతున్న మాట. అంతకు ముందుది మీరు చదివిన నూతన హృదయము మీకు ఇచ్చేదను, నూతన స్వభావం మీకు కలుగజేసేదను, రాతి గుండె మీలో నుంచి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను, నా ఆత్మను మీ యందుంచి నా కట్టడలను అనుసరించు వారిగాను నా విధులను గైకొన్న వారుగాను మిమ్మల్ని చేసేదను. చాలా క్లియర్ గా దేవుడు ఏం చెప్పారంటే, అయ్యా నా ఆత్మను మీలో ఉంచుతాను. ఇంకొక భాగాన్ని కూడా మనం చదువుదాం. యోవేలు 2వ అధ్యాయం 28. యోవేలు 2వ అధ్యాయం 28. తరువాత నేను సర్వజనుల సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరించెదను. నేను చదివేస్తున్నాను. తరువాత నేను సర్వజనుల మీద నా ఆత్మ కుమ్మరింతును, మీ కుమారులను కుమార్తెలను ప్రవచనములు చెప్పుదురు, మీ ముసలివారు కలలు కొందరు, మీ యవనస్తులు దర్శనములు చూతురు. ఆ దినములలో నేను వారి మీదను పని కత్తెల మీదను నా ఆత్మను కుమ్మరింతును. పాత నిబంధన గ్రంథంలో ఇచ్చిన ఆ యొక్క వాగ్దానానికి, ఆ ప్రవచన వాక్యానికి నిరూపణే అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయంలో జరిగిన పరిపూర్ణ పరిశుద్ధాత్మ చేత నింపబడే విధానం. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. పరిశుద్ధాత్మ మనందరిలోనూ ఉంది. అప్పుడు యేసుక్రీస్తు వారు ఊదినప్పుడు శిష్యులందరిలోనూ ఉంది. కానీ ఎప్పుడైతే ఆసక్తిగా అడిగారో, ఎప్పుడైతే పరిశుద్ధాత్మని ఆసక్తిగా అడిగారో, ఎప్పుడైతే సమయం వచ్చిందో
వాళ్ళు అడిగినప్పుడు అది నింపబడడం జరిగింది. మనం ఏమనుకుంటాం చెప్పండి? మన వ్యూస్ ఎలా ఉన్నాయో తెలుసా? ఒకవేళ ఇన్ని రోజులు మీరు ఎలా ఉన్నారో నాకు తెలీదు. నాకు ఇది తెలిసినంత కాలం నేను ఎలా ఉన్నానంటే, అబ్బెబ్బే! నేను పరిశుద్ధాత్మ నింపబడలేదు నాలో. అసలు పరిశుద్ధాత్మ లేదు నాలో. నింపబడడం పక్కన పెట్టండి. పరిశుద్ధాత్మే లేదు నాలో. పరిశుద్ధాత్మ ఉంటే నేనిలా పాపంగా ఎందుకు ఆలోచిస్తా? పాపపు తలంపులు ఎందుకొస్తాయి? పాపంగా ఎందుకు ఈ విధంగా ఉంటా? అని. అసలు పరిశుద్ధాత్మ పని మనకు అర్థం కాక ఈ పరిస్థితులొచ్చినియి మనకి. వచ్చే వారం నూతన నిబంధనలో పరిశుద్ధాత్మ పని గురించి చూద్దాం. దానికి ముందు ఒక మాట చెప్తాను. పరిశుద్ధాత్మ పనేంటో తెలుసా? అతి ప్రాముఖ్యమైన మొట్టమొదటి పనేంటంటే, నీలో పాపముందని నీకు గుర్తించేలాగా చేయటమే పరిశుద్ధాత్మ పని. ద ఫస్ట్ థింగ్ అదే. యేసు క్రీస్తుని దేవుడని గుర్తించేటట్టు చేయడమే పరిశుద్ధాత్మ పని. నాకు రక్షకుడు యేసుక్రీస్తే అని గుర్తించేలాగా చేయడమే పరిశుద్ధాత్మ పని. ఫైనల్‌గా మనలో పరిశుద్ధాత్మ ఉంది. అది నింపుందా? నింపి లేకుండా ఉందా? నింపబడి ఉందా? నింపబడి లేకుండా ఉందా? అలా నింపబడాలంటే ఏం చేయాలి? నింపబడితే ఎలా ఉంటారు? నింపబడిన వారు ఏ పనులు చేయగలరు? నింపబడిన వారు ఏ ప్రవర్తన ప్రవర్తిస్తారు? 1906లో ఈయన ఆయన గురించి మీకొక వచనం చూపిస్తే అంటే ఒక ఇది చూపిస్తే మీకు అర్థమవుద్ది. సారీ. ఇది అజూజా స్ట్రీట్ అని విలియం జే సైమోర్. అజూజా స్ట్రీట్ అని ఒక స్ట్రీట్. ఇది యుఎస్ ప్రాంతంలో ఉంది. ఆ యుఎస్ లాస్ ఏంజల్స్‌లో ఉంది. సో, ఆ ప్రాంతంలో ఉన్నప్పుడు ఈయన్ని అక్కడున్న వాళ్ళందరూ ఈయన బ్లాక్ పీపుల్ అక్కడ రాసిజం ఉంటది. బ్లాక్ పీపుల్ అని పిలుస్తారు. వైట్ పీపుల్ అని పిలుస్తారు. వైట్ పీపుల్ అందరూ కూడా వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉండేవారంట. ఈయనెవరు లోపలికి రానిచ్చేవారు కాదు బైబిల్ కాలేజీల్లో వాటిల్లో. అయితే ఈయన విండో దగ్గర నిలబడి, గోడ దగ్గర నిలబడి, లోపలుండి వాటన్నిటిని వింటా ఉండేవాడంట. ఆటిలన్నిటిని అర్థం చేసుకునేవాడంట. ఇంటికెళ్ళి ప్రార్థన చేసుకునేవాడంట. చాలా బాధపడేవాడంట. ఏంటి ప్రభువా నన్ను రానివ్వట్లేదు, సంఘాలు ఇలా ఉంటే ఎలాగా? అది ఇది అని చాలా బాధపడేవాడు. వన్ ఫైన్ డే ఆయన అద్భుతంగా ఒక ప్రాంతానికి అంటే అజూజా స్ట్రీట్ ఆయన ఉండే రూమ్‌లోనే ప్రార్థన చేసుకుంటా ఉన్నాడు. ప్రార్థన చేసుకుంటా ఉంటుండగా తను ఆసక్తితో ప్రార్థన చేయడాన్ని బట్టి తనకి ఆత్మ పొందుకున్నాను, ఆత్మతో నింపబడ్డాను అనే క్లారిటీ వచ్చిందంట. వచ్చిన వెంటనే అక్కడ ఒక ఉన్నతమైన విధానంలో అక్కడ అంటే ఒక చర్చ్ ప్రాంతం అది. అప్పటికే అది చర్చ్‌గా ఉంది. అక్కడ ప్రేయర్స్ చేసి ఆ యొక్క ప్రార్థన చేస్తూ ఉండగానే ఎన్నో ఆశ్చర్యకరమైన కార్యాలు దేవుడు అక్కడ చేసేశారు. ఎంతగా అంటే ప్రపంచమంతా ఒక రకమైన భయాన్ని కలిగించే అంతగా 1906లో అజూజా స్ట్రీట్‌లో ఒక గొప్ప రివైవల్ వచ్చిందక్కడ. అందరికీ అర్థమయ్యే భాషల్లో మాట్లాడడం చేశాడాయన. జ్ఞాపకం ఉంచుకోండి. అందరికీ అర్థమయ్యే భాషల్లో. రెండోది ఆయనగా కొన్ని రకాల భాషల్లో మాట్లాడడం చేశారాయన. ఆ భాషలకి అర్థం చెప్పే వాళ్ళు కూడా అక్కడ ఉండేటట్టుగా దేవుడు చేశాడంట. ఆ విధమైన కార్యాన్ని చేశారు. ఎప్పుడో తెలుసా? ఆసక్తి కలిగి ప్రార్థన చేసి దేవుణ్ణి అడిగినప్పుడు పరిశుద్ధాత్మ లేకపోవడం కాదు, రావటం కాదు, దిగటం కాదు, ఇంకేదో కాదు. నింపబడటం అనేది జరిగిందక్కడ. అజూజా స్ట్రీట్ అనే ప్రాంతంలో. ఇప్పటికి కూడా చాలా ఇది. సేమ్ అదే టైంలో ఇండియాలో పండిట్ రామాబాయి. ఆ టైం కరెక్ట్‌గా ఆ సంవత్సరానికి సంవత్సరం ముందు 1906 కాకుండా 1905లో ఈవిడి పరిశుద్ధాత్మ చేత నింపబడి ఈవిడొక వేరే బ్రాహ్మణ కుటుంబానికి సంబంధించిన ఆవిడ. చిన్న వయసులోనే భర్తను కోల్పోయింది. తల్లిదండ్రులను కూడా కోల్పోయింది. కానీ దేవుడు అత్యద్భుతంగా నడిపించడాన్ని బట్టి 1905లో ఆవిడ ఒక సందర్భంలో ఆ పరిశుద్ధాత్మను పొందుకుని, పరిశుద్ధాత్మ నింపుదలను పొందుకుని, దేవుని పనిలో ముందుకు సాగుతూ ఎంతగా అంటే ప్రపంచవ్యాప్తంగా అందరూ ఇండియా వైపు చూసేటట్టుగా ఒక ఉన్నతమైన విధానంలో దేవుడి పని చేసింది ఆవిడ. సంఘాన్ని పెట్టలేదండి. సంఘాన్ని స్థాపించలేదు ఆవిడ. ఎవరైతే విధవరాళ్ళు ఉంటారో, ఎవరైతే తల్లిదండ్రులు చనిపోయిన పిల్లలు ఉంటారో,
వాళ్ళందరికీ స్కూల్స్ పెట్టడం, ఒక హోమ్స్ కట్టడం అవన్నీ చేసి ఇప్పుడు ముంబై ప్రాంతంలో ఇప్పటికి కూడా ఆ స్కూల్స్ అవి ఉన్నాయి. పండిట్ రామాబాయి. సో, ఆలోచించండి ఒకసారి. పరిశుద్ధాత్మ నింపుదల. మనం ఏ కన్‌ఫ్యూజన్‌లో ఉన్నాము అంటే, అబ్బబ్బే! లేదండి ఇది మన వల్ల అయ్యేది కాదు. రెండోది, పరిశుద్ధాత్మ వస్తేనండి అప్పుడు గాస్‌బంప్స్ వస్తాయండి నాకు. నెక్స్ట్ అండి పరిశుద్ధాత్మ వచ్చినప్పుడండి నేను ఊగాలండి. పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు రకరకాలుగా అది ఈళ్ళది చేయలేదే మరి. ఒకవేళ అది చేసినా అందరికి అర్థమయ్యేటట్టు చేశారే మరి. అలా వస్తేనే పరిశుద్ధాత్మ అనుకోవడం తప్పు. పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు దేవుని యొక్క శక్తి చేత నింపబడడం, దేవుడి పనిని చేయటం. ఈ 2 జరిగినాయి. దానిలో అతి ప్రాముఖ్యమైనది వీళ్ళేంటి అని ఆలోచించలా. మనం చేయగలమా లేదా అని ఆలోచించలా. మన బ్రతుకేంటి అని ఆలోచించలా. దేవుడేంటి అనేది గుర్తించారు. పాత నిబంధనలో అయినా, కొత్త నిబంధనలో అయినా పరిశుద్ధాత్మ నింపుదల పొందిన తర్వాత వారు దేవుడికి పని చేశారు. దేవుడు అనుకున్నట్టుగా చేశారు. దేవుడు చెప్పినట్టుగా చేశారు. సో, ప్లీజ్ బయటున్న కన్‌ఫ్యూజన్‌లో నుంచి బయటికి రండి. బయటున్న కన్‌ఫ్యూజన్స్‌లో నుంచి బయటికి రండి. వాక్యంలోకి రండి. వాక్యంలో ఏదుందో అది గుర్తించండి. పరిశుద్ధాత్మను అర్థం చేసుకోండి. పరిశుద్ధాత్మ మీకు అర్థమైతే మీలో పరిశుద్ధాత్మ ఉందో లేదో కూడా మీకు అర్థమవుద్ది. ఇన్‌ఫాక్ట్ బైబిల్ చెప్తున్న మాట, పరిశుద్ధాత్మ మనందరిలోనూ ఉంది. పరిశుద్ధాత్ముడు మనందరిలో నింపబడి ఉన్నారు. ఫైనల్‌గా ఒకే ఒకటి, నిర్గమకాండం 25 అధ్యాయంలో దేవుడు ఏ మాట అంటారంటే, నేను వారిలో నివసించినట్లు అనే మాట అంటారు. కొత్త నిబంధన గ్రంథానికి వచ్చేటప్పటికి పరిశుద్ధాత్మ మనలో, అక్కడ వారితో నివసించినట్లు నాకు గుడారం కట్టాలి. ఇక్కడ మనలో నివసించినట్లు మన హృదయంలో దేవుడు ఉండాలని ఆశపడుతున్నాడు. దేవుడు తన్ను తాను ప్రత్యక్షపరుచుకుంటూ ఫైనల్‌గా నీ హృదయంలోకి రావాలని ఆశపడుతూ ఈ విధమైన ప్రత్యక్షతనిచ్చారు. ఆ విధమైన ప్రత్యక్షతే తన్ను తాను బయలుపరుచుకున్నాడు తండ్రి అయిన దేవుడుగా. తన్ను తాను శరీరధారిగా బయలుపరుచుకున్నారు కుమారుడైన దేవుడుగా. తన్ను తాను నీ హృదయంలో నీతో పాటు కలిసి జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడుగా ఈ లోకానికి ఆదరణకర్తగా, దేవుని ఆత్మగా ఈ లోకంలో వచ్చి నీతో నీలో నివసించడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. మనం రకరకాల ఆలోచనలు ఒకవేళ మీరు ఆలోచించుంటారు. అబ్బబ్బే! లేదండి, కాదండి, లేకపోతే అది కాదండి, అది కాదనుకుంటండి, ఇలాంటివి ఏం పెట్టుకోవద్దు. పరిశుద్ధాత్మ నీలో ఉంది. అది నింపబడాలి అంటే నువ్వు దేవుని వాక్యంతో ఉండాలి. దేవుని యొక్క అనుబంధంతో నువ్వు ఉండాలి. నీ జీవితంలో జరిగే ప్రతి సందర్భం, ప్రతి విధానమైన ఆలోచనలు, లేకపోతే ప్రతి ఒక్క వ్యక్తి నీకు పరిచయం అవుతున్న వాళ్ళు అవ్వచ్చు, నువ్వు వింటున్న వాక్యాలు అవ్వచ్చు, ప్రతిదీ కూడా పరిశుద్ధాత్మ నీతో మాట్లాడాలి అని ఆశపడి జరుగుతున్నవే. నీ ప్రమేయం లేకుండా నువ్వు ఇక్కడికి రావటం, నీ ప్రమేయం లేకుండా నువ్వు ఈ టీంతో నువ్వు అటాచ్ అవ్వడం, నీ ప్రమేయం లేకుండా ఈ థియలాజికల్ కోర్సుకు రావటం, నీ ప్రమేయం లేకుండా నిన్నో మొన్నో ఏదైనా వాక్యం విని దానిలోంచి దేవుడు నీతో మాట్లాడడం, ప్రతిదీ నీలో ఉన్న పరిశుద్ధాత్మ శక్తి వేరొకరితో మాట్లాడి నీతో మాట్లాడిస్తున్న మాటలే నువ్వు అడక్కపోయినా. బైబిల్ గ్రంథంలో అందుకే ఉంటది, మనం ప్రార్థన చేయకపోయినా మనలో ఉన్న పరిశుద్ధాత్మ శక్తి మూల్గుల చేత ప్రార్థిస్తున్నాడంట. సో ఎంత అద్భుతం! నిన్ను తన వైపు నడిపించుకోవడానికి దేవుడు ఎంత ఆశపడుతున్నాడండి. తన స్వారూప్యంలోకి మార్చడానికి దేవుడు ఎంత ఆశపడుతున్నాడండి. ఇదే పాత నిబంధన గ్రంథంలో బెసాలియేలు దగ్గర జరిగిన, ఈ కాలంలో నీ దగ్గర జరిగిన. ఫైనల్‌గా యేసుక్రీస్తును ఒక వారధిగా చేసుకుని దేవుడు మనతో నివసించడానికి పరిశుద్ధాత్మ ద్వారా మనలో నివాసం ఏర్పరచుకున్నారు. ఇది విషయం. సో జాగ్రత్త, నీలో పరిశుద్ధాత్మ ఉన్నారు. ఆ పరిశుద్ధాత్మని నువ్వు దుఃఖపెడుతున్నావా, సంతోషపెడుతున్నావా? ఆ పరిశుద్ధాత్మ నువ్వు గుర్తిస్తున్నావా, గుర్తించట్లేదా? ఆ పరిశుద్ధాత్మకి అవమానకరంగా నీ జీవితం ఉందా?
ఆ పరిశుద్ధాత్మ ఆనందపడేలా నీ జీవితం ఉందా? పరిశుద్ధాత్మ నీలో ఉంది, కానీ పరిశుద్ధాత్మ అనుకునేటట్టుగా నువ్వు జీవిస్తున్నావా? దేవుణ్ణి అడుగుదాం, ప్రభా ఇన్ని రోజులు నాకు అర్థం కాలేదు, కానీ నాకు ఇప్పుడు అర్థమైంది ప్రభా అని దేవుణ్ణి అడిగితే, ఈ కాలంలో దేవుడికి కావాల్సింది దేవుడు అనుకున్నట్లుగా దేవుడు పనిచేసేవాళ్ళు, మనుషులు అనుకున్నట్టుగా కాదు. గమనించండి, సౌలు దగ్గరికి పరిశుద్ధాత్మ వచ్చింది, యెహోవా ఆత్మ వచ్చింది. యెహోవా ఆత్మ వచ్చాడు, కానీ సౌలు తను అనుకున్నట్టుగా చేశాడు. ఈ కాలంలో కూడా చాలా మంది పరిస్థితి అదే. పరిశుద్ధాత్మ ఉన్నప్పటికీ, పరిశుద్ధాత్మ దేవునితో మనం నింపబడినప్పటికీ మనం చేసే పనులు కొన్నిసార్లు దేవుడికి నచ్చనివిగా, నీకు నచ్చేవిగా ఉంటున్నాయేమో. జాగ్రత్త. భయపడాల్సిన అవసరం లేదు. దేవుణ్ణి అడిగితే, ప్రార్థనల చేత దేవుణ్ణి అడిగితే దేవుడు తెలియపరుస్తారు. అమ్మా ఇది వద్దు, లేకపోతే ఇది చెయ్యి, ఇలా ఉండు, ఇలా ఉండద్దు. నీలో ఉన్న పరిశుద్ధాత్ముడు నీతో మాట్లాడుతున్న మాటలు ఇవన్నీ. సో ఈరోజు మనం చూసింది ఒక్కసారి చూసి నేను ముగిచేస్తాను. మొదటిగా పరిశుద్ధాత్మ ఏ సమయంలో ఏ విధంగా వచ్చారు మనం చూసాం. ఆయన పెంతుకోస్తు దినం రోజున వచ్చినట్టుగా మనం చూసాం. వచ్చినప్పుడు మాట్లాడిన భాషలను బట్టి అక్కడ ఉన్న వారందరూ కూడా దేవుడి శక్తిని తెలుసుకున్నారు. ఒకవేళ మీకు భాషల గురించి డౌట్ ఉంటే ఎవరో మాట్లాడుతున్నారని మాట్లాడకండి, జాగ్రత్త. భాషలు మాట్లాడేవారు పర్సనల్ గా మాట్లాడుకోవచ్చు, నో ప్రాబ్లం. పర్సనల్ గా దేవుడు భాషల చేత నీతో మాట్లాడిస్తారు, అది జరుగుద్ది. కానీ బయట మాట్లాడాల్సిన అవసరం ఇది లేదు. ఒకవేళ ఉంది అంటే డెఫినెట్లీ అది దేవుడి దగ్గర నుంచి వచ్చింది అంటే, నువ్వు మాట్లాడితే నీ దగ్గరలోనే ఎవరైనా దానికి వివరణ చెప్పేవాళ్ళు ఉండాలి. అలా జరిగింది మొట్టమొదటిసారి అపోస్తుల కార్యాల్లో అలా జరిగింది, గుర్తించండి. ఒకప్పుడు భాషలో ఈ మనుషుల్ని కన్ఫ్యూజ్ చేసి పరిశుద్ధాత్మ చేత నింపబడి భాషలు మాట్లాడడాన్ని బట్టి సంఘం ఏర్పడింది, మనుషులందరూ ఒక గ్రూప్ అయ్యారు. రెండవది మనం చూస్తే ఆ సందర్భంలో మనం గమనించింది అదైతే. రెండోది, పరిశుద్ధాత్మ యొక్క పేర్లు దేవుని ఆత్మ అని, క్రీస్తు ఆత్మ అని, ప్రభువు ఆత్మ అని, యేసు ఆత్మ అని, ఆదరణకర్త అని, యెహోవా ఆత్మ అని, ఇవన్నీ కూడా పరిశుద్ధాత్మ పేర్లుగా బైబిల్ గ్రంథంలోంచి మనం చూసాం. మూడోది, సాదృశ్యాలు ఉపయోగించినట్టుగా మనం చూస్తాం. కొన్ని సాదృశ్యాలు, ఆ సాదృశ్యాలు ఏంటి అనేది మనం చూస్తే పావురాన్ని ఒక సాదృశ్యకంగా ఉపయోగించినట్టుగా మనం చూసాం. తర్వాత ఎస్ అమ్మా, కరెక్టే, మీరు చెప్పిన కామెంట్ కరెక్టే. పరిశుద్ధాత్మ సాదృశ్యాలు పావురం లాగా మనకు కనిపించింది. అలానే ప్రతి పావురము లేకపోతే పావురం కనిపిస్తే పరిశుద్ధాత్మ అని అనుకోకండి. రెండవది, నీరు అనేది మనం చూసాం. తర్వాత గాలి అనేది మనం చూసాం. తర్వాత అగ్ని అనేది మనం చూసాం. ముద్ర అనేది చూసాం. సంచి కరువు అనేది చూసాం. ఈ అన్ని విధాలుగా సాదృశ్యకాలు మనకు కనిపించినాయి. మూడోది, అతి ప్రాముఖ్యంగా పరిశుద్ధాత్మ పని పాత నిబంధన గ్రంథంలోనే. జ్ఞాపకం ఉంచుకోండి, పాత నిబంధన గ్రంథంలో. కొత్త నిబంధన గ్రంథంలో పరిశుద్ధాత్మ పని ఏ విధంగా ఉందో వచ్చే వారం మనం చూస్తాం. పరిశుద్ధాత్మ పని పాత నిబంధన గ్రంథంలో ఏ విధంగా ఉంది అంటే, తన పని జరిగించుకోవడానికి దేవుని ఆత్మ వచ్చి వెళ్ళడం జరిగింది. కొత్త నిబంధన గ్రంథంలో అలా కాదు, వచ్చి ఉండడం జరుగుతుంది. ఓకే, పాత నిబంధన గ్రంథంలో బెసాలియేలు ఆ విధంగానే దేవుని ఆత్మ చేత నింపబడ్డారు. అలాగే కుట్టే పని వారితో సహా నిర్గమాకాండం 28వ అధ్యాయం వివేక హృదయం కలిగిన వారిగా అక్కడ వారు నింపబడ్డారు. రెండోది, దేవుడి న్యాయం చేయటానికి పరిశుద్ధాత్మ చేత న్యాయాధిపతులుగా ఉన్నవారు కొంతమంది నింపబడినట్టుగా మనం చూసాం. యెహోషువ, ఒత్నీయేలు, గిద్యోను, యెఫ్తా, సంసోను, వీళ్ళందరూ మనం చూసాం దేవుడి న్యాయాన్ని జరిగించడానికి. పాత నిబంధన గ్రంథంలో పరిశుద్ధాత్మ శక్తి వచ్చి దేవుడి యొక్క విధానంలో పని చేయనప్పుడు వెళ్ళిపోవడం మనం చూసాం. అది సౌలు రాజు విషయంలో కనిపించింది. దావీదు విషయంలో దావీదు బతిమలాడాడు, నేను పాపం చేశాను కానీ నీ ఆత్మను నా దగ్గర నుంచి దూరం చేయొద్దు అని. ఓకే, ఇది రాజ్య పరిపాలన చేయడానికి దేవుడు తన ఆత్మని జనుల మధ్యలో వాడుకుని ఆ జనాన్ని తన ఆత్మతో నింపి తన ప్రజల్ని పరిపాలించడానికి పరిశుద్ధాత్మ శక్తిని వాడుకున్నట్టుగా మనం చూసాం. నాలుగవది, దేవుడి మాటని వినిపించడానికి అనేది మనం చూసాం. దేవుని మాటని వినిపించడానికి, మోషేతో మాట్లాడడానికి అగ్నితో కాల్చబడుతున్న ఆ యొక్క పొదలో నుంచి దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తి చేత మాట్లాడినట్టుగా మనం చూస్తాం. రెండోది, ప్రవక్తల ద్వారా మాట్లాడినట్టుగా మనం చూస్తాం. అలాగే మూడోది, లేఖనాలు దైవావేశము చేత లేఖనాలు రాయబడిని, అవి కూడా పరిశుద్ధాత్మ శక్తి చేత రాయబడినట్టుగా మనం చూస్తాం. ఈ విధంగా
పాత నిబంధన గ్రంథంలో ఈ విధంగా ఉన్న ఆ పరిశుద్ధాత్మ శక్తి యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 27వ వచనంలో, యోవేలు 2:28లో ఒక వాగ్దానం చేయబడింది. అదేంటంటే, అంత్య దినముల యందు నా ఆత్మను అందరి మీద కుమ్మరింప చేస్తాను. ఇప్పుడు మనం ఉన్నది అంత్యకాలంలోనే. దేవుని యొక్క ఆత్మ మనందరి మీద కుమ్మరింపబడి ఉంది. అది గుర్తించడం, గుర్తించకపోవడం అనేది మీ చేతిలో ఉంది. అలా గుర్తించిన వారిలో దేవుని యొక్క ఆత్మని గుర్తించి నింపబడిన వారు, దేవుని ఆత్మ చేత గుర్తించి నింపబడిన వారు ఇదిగో ఈ విధమైన కార్యాలు చేశారు. విలియం సైమోర్, పండిత్ రామాబాయ్, ఇంకా చాలా మంది ఉన్నారు. విలియం కేరీ, వాట్ ఎవర్, మదర్ తెరీసా, ఎవరైనా అవ్వచ్చు. దేవుని పనిని ఈ ప్రపంచం గుర్తించేలాగా, దేవుణ్ణి గుర్తించేలాగా, గ్రాహం స్టెయిన్స్ అయినా ఆఖరికి చావడానికైనా సిద్ధపడిపోయేలాగా దేవుడి పని చేయడానికి గల కారణం, వారు పూర్తి పరిశుద్ధాత్మ చేత నింపబడ్డారు. పరిశుద్ధాత్మకి వారిని వారు అలౌ చేసుకున్నారు. నీలో నాలో కూడా అదే ఆత్మ ఉంది. మరి నింపబడ్డం ఎలా? ఆ నింపబడి నడిపించబడటం ఎలా? వచ్చేవారం మనం చూద్దాం. ప్రతి ఒక్కరు ప్రార్థన చేద్దాం, దేవుణ్ణి అడుగుదాం. ఇది ప్రార్థన వల్ల సాధ్యం అవుద్ది. దేవుడు ఆశపడుతున్నాడు. ఈ అంత్యకాలాల్లో దేవుడు ఆశపడేది సంఘాలు కాదండి, పెద్ద బిల్డింగ్స్ కాదు, స్టేజ్ మీద లైటింగ్స్, బ్యాక్గ్రౌండ్స్, సో అండ్ సో, ఇవి కాదు. నువ్వు మాట్లాడితే దేవుడు పనిచేసేస్తాడు అంతే. నువ్వు స్వరం విప్పి దేవుడి గురించి మాట్లాడుతూ ఉంటే అవతల వ్యక్తిలో కార్యాలు జరిగిపోతాయి అంతే. అవతల వ్యక్తికి స్వస్థతలు జరుగుతాయి. సీరియస్ గా చెప్తున్నా. కానీ నువ్వు నీ పేరు పెంచుకుందాం, నిన్ను ప్రదర్శించుకుందాం అని పని చేస్తే ఆ పని నిరుపయోగం అవుద్ది. జాగ్రత్త. నా జీవితంలో, అలాగే నా చుట్టూ ఉన్న కొంతమంది జీవితాల్లో, నా చుట్టూ అంటే మా సంఘంలో ఉన్న నార్మల్ వ్యక్తులు, వాళ్ళ వాక్యాన్ని కూడా సరిగ్గా చదవడం కూడా రాదు. వాళ్ళు ప్రార్థన చేసినప్పుడు కూడా దేవుడి కార్యాలు చేశారు. నీ జీవితంలో అయినా అంతే, నా జీవితం, ఎవరి జీవితంలో అయినా అంతే. కారణం ఒకటే, అంత్య దినాల్లో మనం ఉన్నాం. మన మీద దేవుని ఆత్మ కుమ్మరించబడి ఉంది. ఆ కుమ్మరించబడి ఉన్న ఆత్మని నువ్వు నింపుకుని ఉన్నావా, లేతే నీ యొక్క శరీర అలవాట్లకి ఇష్టపడిపోయి ఆత్మని ఆర్పేసిన వాడిగా నువ్వు ఉన్నావా? ఆత్మని దుఃఖపరిచిన వాడిగా నువ్వు ఉన్నావా? ఏం చేస్తున్నావు మనం పరిశుద్ధాత్మ విధానంలో? నింపబడడం ఎలా, నింపబడకుండా జీవించే జీవితాలు ఎలా ఉంటాయి? ఇవన్నీ మనం వచ్చే వారం ధ్యానం చేద్దాం. ప్రతి ఒక్కరూ ప్రార్థన చేద్దాం, దేవుణ్ణి అడుగుదాం. ప్రభా, ఇన్ని రోజులు నేను పరిశుద్ధాత్మ నాలో లేదనుకున్నాను ప్రభా. సంఘంలో ఉన్నప్పుడు నేను పొందుకుంటాను అనుకున్నాను, లేకపోతే మ్యూజిక్ విన్నప్పుడు, ఆరాధన పాట జరుగుతున్నప్పుడు పొందుకుంటాను అనుకున్నాను. కాదు ప్రభా, నువ్వు నాలో నిత్యం నివసిస్తున్నావు, ప్రతిసారి నాలో ఉంటున్నావు అని దేవుణ్ణి అడుగుదాం. దేవుడు సహాయం చేస్తాడు మనకి. మా దేవా, మా ప్రభువా, అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయంలో మీరు ఆ రోజుని ప్రాధాన్యంగా మీరు ఎంచుకుని, పెంతెకోస్తు దినము నాడు, పస్కా పండుగ రోజు, ఆ తర్వాత మీరు మరణించిన తరువాత నుంచి 50 రోజులు వారందరి మీదకి మీ ఆత్మను కుమ్మరింప చేశారు. మీ ఆత్మని వారిలో నింపారు. అందుని బట్టి వారు మీ యొక్క కార్యాలు చేయడం ప్రారంభించారు. మీ శక్తితో నింపబడడం ప్రారంభించారు. మీ శక్తితో, మా శక్తితో కాదు ప్రభా, మీ శక్తితో మీరు అనుకునే కార్యాలు చేయగలిగారు. దేవా, మేము ఆన్లైన్లో ఉన్నాం ప్రభా, ఒక్కొక్కరు ఒక్కో ప్రాంతంలో ఉన్నారు. అయినా కానీ మీ పాదాలు పట్టుకుని వేడుకుంటున్నాం ప్రభు. దేవా, దయచేసి మరొక్కసారి మీరు మమ్మల్ని అందరినీ నింపండి ప్రభు. మాలో, మా హృదయాల్లో లోకం నిండిపోయి ఉంది ప్రభు. గొడవలు నిండిపోయి ఉన్నాయి. యూట్యూబ్లో ఉన్న షార్ట్స్, సినిమాలు, వేటివ్ న్యూస్లో ఉన్న న్యూస్, ఇవన్నీ నిండిపోయి ఉన్నాయి. మిమ్మల్ని నింపుకొని బ్రతుకు మాదైపోయింది. అందుకనే మేము ఇలా ఉండిపోయాం ప్రభు. మా పరిస్థితులు ఇలా ఉన్నాయి. మా జీవితాలు మాకు అర్థం కావట్లేదు. కానీ ప్రభా, పాత నిబంధన గ్రంథంలో బెసాలియేలు అనే ఆయన ఒక సాధారణమైన వర్క్ చేసే ఆయన, కానీ మీ ఆత్మతో నింపబడినప్పుడు అసాధారణమైన పని చేశాడు. తన పనే, కానీ అత్యద్భుతంగా చేయగలిగాడు. దేవా, అలా మమ్మల్ని మీ ఆత్మతో నింపండి. మేము ఏ పని చేసినప్పటికీ ప్రభా, మీ ఆత్మతో నింపబడి మేము పని చేస్తున్నామని గుర్తించాలి. అట్టి కృపనివ్వండి. ఏ పని చేసినప్పటికీ మీ నామానికి మహిమకరంగా మేము పని చేయాలి. అట్టి కృపనివ్వండి.
దేవా, మీరు చెప్పారు కదా నాయన, అంత్య దినాల్లో నా ఆత్మను అందరి మీద కుమ్మరింప చేస్తానని. అలా మా అందరిలోనూ మీ ఆత్మ ఉన్నప్పటికీ మేము గుర్తించట్లేదు ప్రభా. ఎన్నో తప్పుడు మాటలు వినేశాం, తప్పు విధానాలు మేము ఆచరించేశాం, రకరకాలుగా మభ్యపెట్టే బోధలు, వాక్యాన్ని దూరం పెట్టుకున్నాం, రకరకాల వ్యక్తుల్ని మా ముందు పెట్టుకున్నాం, వాళ్ళు రకరకాలుగా మమ్మల్ని నడిపించేశారు. కానీ ప్రభా, మేము మాత్రం చివరికి ఆత్మని నింపుకునే వారికిలా లేకుండా ఆత్మని ఆర్పేసిన వారికిలాగా, కోల్పోయిన వారికిలా మేము ఉన్నాం ప్రభా. మమ్మల్ని మరొకసారి జ్ఞాపకం చేసుకోండి ప్లీజ్ నాయన. మా అందరిలో మీ ఆత్మ నింపుదలనివ్వండి. మా భవిష్యత్తుని మాకు తెలిసేలా చేయండి. ఇప్పుడు అంధకారంగా ఉన్న భవిష్యత్తు ఎంతో మందిది ప్రభు. అంధకారంగా ఉన్న ప్రస్తుత స్థితిని బట్టి ఎంతో మంది బాధపడుతున్నారు ఇక్కడ ఉన్న వారు అందరూ ప్రభు. దేవా, దయచేసి వారి భవిష్యత్తుని మీ ఆత్మతో నింపబడి వారు ముందుకు నడవగలగాలి ప్రభు. ఆ కార్యాన్ని వారి జీవితంలో జరిగించండి. మీ ఆత్మ నడిపింపుతో మేము ధైర్యంగా ముందడుగు వెయ్యాలి. అట్టి కృపనిచ్చి, మీ ఆత్మనిచ్చి మమ్మల్ని నడిపించి, మీ ఆత్మ కార్యాలు మేము చేసి మీ నామానికి మహిమకరమైన బ్రతుకులు మేము బ్రతికే భాగ్యాన్ని ఇస్తారని పరిశుద్ధుడైన యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. కొంతమంది లైవ్ చాట్ లో కొన్ని పెట్టారు. ఇవాళ సబ్జెక్ట్ మాకు షేర్ చేయండి. నెక్స్ట్ క్లాస్ కూడా అయిపోయిన తర్వాత ఈ ఫస్ట్ సబ్జెక్ట్ అంతా మీకు షేర్ చేస్తాను. దయచేసి మీరు